మా హస్బెండ్ వేరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను 5 years ఇంట్లోనే పెట్టారు. ఒక్క నెలనే. భర్త ఇంటికి వెళ్ళారు, నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. డెలివరీ అయ్యే వరకు వీళ్ళెవరు రాలేదు. మీ అత్త మామ కూడా పలకరించలేదా? ఏం లేదు. అతనితో లీగల్ గా డైవర్స్ అయిపోయింది. 6 ఆయన ద్వారా ఒక పాప బాబా మీకు? పాప. కాదమ్మా, నెల రోజుల్లో కాపురంలో పిల్ల జీవితం ఇలా అయిపోయి 6 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటుంది. అదే కదా, ఇంకో పెళ్లి చేయాలని సంవత్సరాలలో నిజంగా మీరన్నట్టే ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు 95-96 లో. భర్త ఇచ్చిపెట్టి అమ్మగారి ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి ఇంకా ఆ టైంలో తను చేసుకుంటా అన్నాడు కదా, అందరు కలిసని రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు. హైదరాబాద్ తీసుకొచ్చాడు, మన ఒక ఇంట్లో పెట్టాడు. ఎవరిల్లు అది? అది వాళ్ళ బంధువులు ఎవరిదో. ఎందుకని? కాపురానికే తీసుకెళ్ళాలి కదా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి, నాకు తెలియదు కాబట్టి. ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒకేసారా? ఒకే అమ్మాయినా? ఒకేసారి. నైట్కు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి, రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను. అదేంటమ్మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు. సో వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను, డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మా నాన్నకు 5 సంవత్సరాలకి నేను పుట్టాను. అందులో చేస్తే సుఖం లేదు, ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందండి. ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు, మేడం క్షమించు, నేను నాకేదో మా అమ్మ వాళ్ళు. అమ్మా ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి, నువ్వు ఎట్లా క్షమిస్తావు? రన్నింగ్ అవుతుంది. మీరిద్దరు కలిసి 5 ఏళ్ళు కాపురం చేస్తున్నా 498 కేసు రన్ అవుతుంది. నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ఇప్పుడు నేను నమ్మాను, 4 నమ్మాను. నమ్మేసి సరే అనేసి కేసు విత్డ్రా చేసుకున్నాను మేడం. విత్డ్రా చేసుకున్న క్షణమే మేడం వీళ్ళ కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు 3వ పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది ఇప్పుడు మేడం. ఎంత టార్చర్ అంటే మేడం, స్టార్ట్ అయ్యింది అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం. పాపను చంపేశారు వీళ్ళు. 6 నెలలు ఇంటి రెంట్ కట్టక, తిండి పెట్టక. నేను జీవితకాలం మోసం చేస్తున్నాడు. 10-15 ఏళ్ల నుంచి, 15 years అయింది. 10-15 ఏళ్ల నుంచి కదా, నీ పెళ్లి దగ్గర నుంచి మోసం చేస్తున్నాడు. మీ ఆయన నీకు అన్యాయం చేశాడు. నువ్వు అతని మీద, అతని అమ్మా నాన్న మీద కేసులు ఫైల్ చేసుకునే రైట్స్ మీకున్నాయి. నేను పిలిస్తే ఇప్పుడు ఏదైనా ఒక రోజు రమ్మంటే ఒక పండగ రాడు. రావద్దంటున్నా, వద్దు, నువ్వు అసలు ఎంటర్టైన్ చేయకు. నీ దగ్గరకు వచ్చేంత అర్హతే లేదు అతనికి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచే సార్. ఏం పేరు? రాణి సార్. రాణి. ఏంటమ్మా సమస్య? ఏంటి సమస్య? నా హస్బెండ్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు సార్. ఫస్ట్ భార్య నేనే. అంటే అది కొంచెం ప్రాబ్లం ఉండింది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ నేను 10th క్లాస్ చదువుతుండగానే నాన్న వాళ్ళు మ్యారేజ్ చేశారు. 1 monthకే 89లో మ్యారేజ్ చేశారు. ఫిబ్రవరిలో పెళ్లి చేశారు. మార్చిలో నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. చదువుకుంటున్నా నేను అప్పుడు. నాకు హైదరాబాద్ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. చేసే వల్ల మేము ఒక మాలమూర ప్రాంతంలో ఉండేవాళ్ళము. అక్కడ చాలా దూరం, ఇక్కడ నుంచి 7 hours జర్నీ. మీ వయసు ఎంతమ్మా? ఇప్పుడు 50 మేడం. మీరు 40 years బ్యాక్ పెళ్ళైనట్టు చెప్తున్నారు. 40 కాదు, 35 30 30 years.
89. 89. అది 10 years, ఇది 24 అప్పుడు years. 25 years, 35 years. 10th చదువుతుంది. 35 years. 35 years అయిపోయింది. ఓకే. 35 plus 15. అయితే నాకు అప్పుడు మ్యారేజ్ చేశారు. ఎందుకు అంత చిన్న వయసులోనే పెళ్లి చేశారు మీకు? నాన్న వాళ్ళు అంటే వాళ్ళ నాన్నగారు అన్న వాళ్ళు ఒక మంచి సంబంధం వస్తుంది అప్పుడు చిన్న వయసులోనే చేశారు మేడం. నాకు ఏం తెలీదు చెప్పాలంటే, ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకుంటున్నా కానీ అప్పుడైతే చాలా అమాయకంగా ఉండేదని. మీ పెళ్ళప్పుడు మీ హస్బెండ్ ఏం చేస్తుండేవాళ్ళు? మా హస్బెండ్ వేరే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు. అయితే వాళ్ళు ఇక్కడ సిటీ ఉండడం మూలన వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనేసి ఉద్దేశంతో నన్ను 5 years ఇంట్లోనే పెట్టారు. అప్పుడు ఫోన్లు లేవు, బస్సులు లేవు, అసలు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. కోర్టుకి వేస్తేనేమో ఏదో 300 అప్పుడు అట్లా డబ్బులు 300 ఇచ్చేది కూడా ఇవ్వలేదు. మా నాన్న జాబ్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరగాలంటే తిరిగేవాడు కాదు, చాలా అమాయకుడు మా నాన్న కూడా. ఇంకా నేను అలాంటి సమయంలో ఇంకా పాప పెరుగుతూ ఉండింది 5-6 years వరకు. 89 లో మ్యారేజ్ అయింది, కాపురానికి వెళ్ళారు. కాపురానికి ఫిబ్రవరిలో వెళ్ళాను మేడం. ఫిబ్రవరిలో వెళ్తే మార్చిలో నాకు పాప ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయినాక డెలివరీకి అమ్మ వాళ్ళకి తీసుకొని వస్తారు కదా, అప్పటి నుంచి అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను నేను. పెళ్ళే ఒక 4-5 నెలలు ఒక్క నెలనే. అట్లాగా ఉన్న తర్వాత 5-6 సంవత్సరాలకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే నాకు ఏం చేశాను, ఎందుకు 5-6 సంవత్సరాలు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది మీకు? అక్కడ ఎట్లా ఉంటుంది, ఒక నెల రోజుల్లో ఏం జరిగిపోయింది? ఒక నెల రోజుల్లో నేను ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యే వరకు వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అప్పుడు కమ్యూనికేషన్ ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఇల్లు మారే వాళ్ళు హైదరాబాద్ లో. భర్త ఇంటికి వెళ్ళారు, నెల రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అప్పుడే ఎందుకు వచ్చేసారు? 5th month లోనో 6th month లోనో అలా తీసుకెళ్తారు కదా? తీసుకెళ్తారు కానీ అట్లా మామూలుగా వచ్చాను మేడం. ఊరికే వచ్చారు పలకరించడానికి, ఎందుకంటే అమ్మ వాళ్ళ బెంగతో వచ్చావు, ఎందుకంటే చిన్నపిల్ల. అంటే ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసాక వాళ్ళకు చెప్పారు, మా అమ్మాయి ప్రెగ్నెంట్ కదా నేను చూసుకుంటాము అన్నట్టు చేశారు. డెలివరీ అయ్యే వరకు వీళ్ళెవరు రాలేదు. నిన్ను చూడడానికి కూడా రాలేదా? రాలేదు. ఏం కావాలి అన్న, ఫ్రూట్స్ తింటావా, ఎట్లా ఉన్నావు, ఆరోగ్యం ఎలా ఉంది, అట్లా ఏం లేదు. అత్త మామ కూడా పలకరించలేదా? ఏం లేదు. అట్లా 5-6 సంవత్సరాలు అయిపోయినాక మేడం, తర్వాత 5-6 సంవత్సరాలు అయిపోయింది. 5-6 సంవత్సరాలు మీరు ట్రై చేయలేదు కలుస్తానికి? ట్రై చేసాం సార్. ట్రై చేసిన సమయంలో ఇక్కడ హైదరాబాద్ కి అమ్మ నాన్న అందరూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక లాయర్ని పిలుచుకొచ్చారు. లాయర్ని పిలుచుకొచ్చి సైన్ పెట్టించుకున్నారు. అది ఎందుకమ్మా అసలు అప్పుడే లాయర్ల దాకా ఎందుకండి? నెల రోజుల్లో మీకు ఏం జరిగిపోయింది? విడిపోవడానికో గొడవ పడ్డానికి? అంటే వాళ్ళ అత్త కూతురుని ఎవరన్నా ఇచ్చి పెళ్లి చేయాలన్న, అది నెల ముందే చేస్తే నీతో పెళ్లి చేసుకోకుండా ఉంటే సరిపోయేది కదా మేడం. ఇప్పుడు అది సమస్య అయిపోయిందాక అది క్లోజ్ అయింది మేడం. ఎందుకంటే 6-7 years అయ్యాక రాకపోతే వాళ్ళు లాయర్ తోటి సంతకాలు పెట్టించుకున్నారు కదా, వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, డివర్స్ ఇచ్చేసినారు అనేసి అది వేరే పార్టీ మేడం. అతనితో లీగల్ గా డైవర్స్ అయిపోయింది. 6 ఆయన ద్వారా ఒక పాప బాబా మీకు? పాప 1 month వరకే ఉన్నా. అసలు 6-7 years వరకు కూడా అమ్మల ఇంట్లో కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళేదాన్ని కాదు. పాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్న బజార్ కూడా తెలీదు. అలాంటి సమయంలో మా హస్బెండ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. అక్కడికి ఊర్లోకి వచ్చాడు అనమాట. ఊర్లోకి వచ్చి నన్ను చూసి, అరే నాకు తెలిసి ఈ అమ్మాయి నేను చదివే హస్బెండ్ ఇప్పుడు రెండో హస్బెండ్. ఓకే, మీకు రెండో మ్యారేజ్. ఓకే, ఫస్ట్ హస్బెండ్ తో పెళ్లి అయ్యింది, ఒక 1 month ఉన్నారు, ఈలో ప్రెగ్నెన్సీ, 6 years ఆఫ్ సపరేషన్. వాళ్ళు ఒక అడ్వకేట్ ద్వారా వచ్చారు, లీగల్ గా డైవర్స్ అయిపోయినాయి, ఎవరి దారిని వాళ్ళు ఉంటున్నారు. ఈ లోపు ఈయన అంటే ఇప్పుడు 89 అంటే ఒక 95 లో ఇంకో వ్యక్తి పరిచయం అయ్యాడు, 95-96 లో. అతను ఎలా పరిచయం? అతని స్టోరీ? అతని పరిచయం నాకు అసలు తెలియదు మేడం. మేము మా పక్కనింటి వాళ్ళ మ్యారేజ్ కోసం అని అప్పుడే నేను వెళ్ళింది 5 years తర్వాత. మ్యారేజ్ పక్కన అవుతే మ్యారేజ్ కోసం పక్కనే కదని మమ్మల్ని పంపించారు. మ్యారేజ్ లో నన్ను చూసారు. పెళ్లికి ఏదో వెళ్తే నిన్ను చూసి బాగున్నావు అమ్మాయి, చూసి ఈ అమ్మాయి నాకు తెలుసు, చూసి ఈ అమ్మాయి తెలుసు అంటే పక్కన వాళ్ళు చెప్పారు వీళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ ఇట్లా అయిపోయింది పరిస్థితి, ఈ అమ్మాయి ఇట్లా ఉంది అని. పెళ్లి అయ్యింది, భర్త విడాకులు అయింది, బాబున్నాడా? పాప ఉంది, పరిస్థితి ఇట్లా ఉంది అని అంటే తను ఏం చేశాడంటే అమ్మోళ్ళందరినీ ఇప్పుడు ఒప్పించలేను కాబట్టి అని అందరినీ కలిసి ఫ్రెండ్స్ అందరి కలిసి వాళ్ళతో మాట్లాడి
ఎవరితో? మీ పేరెంట్స్ తోట? పేరెంట్స్తో మాట్లాడితే నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి వద్దన్నాడు. ఎవరికి గవర్నమెంట్ జాబ్? మా నాన్న. ఆయన గవర్నమెంట్ జాబ్? ఆయన కాదు మేడం, మా నాన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి నేను పెళ్లి మా నాన్నకు సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు. మీ నాన్నకి సెకండ్ మ్యారేజ్ ఇష్టం లేదు, మా అమ్మకి ఇష్టం అయింది. కాదమ్మా, నెల రోజుల్లో కాపురంలో పిల్ల జీవితం ఇలా అయిపోయి 6 ఏళ్ల నుంచి ఇంట్లో ఉంటుంది, అదే కదా పిల్లకి ఇంకో పెళ్లి చేయాలని సంవత్సరాలలో నిజంగా మీరన్నట్టే అక్కడ ఉండ వాళ్ళందరూ అదే అడిగారు. నాకు అడిగే తెలియదు కదా మేడం, నాకు అమ్మా నాన్న చూసుకుంటారు అనుకున్నా. అమ్మ నాన్న చూసుకుంటున్నారు. అక్కడ మా అత్త మామ కూడా బాధ పెట్టారు. అక్కడ కూడా అన్నీ కొంచెం సఫర్ అయ్యా. మధ్యలో ఒకసారి వెళ్ళినప్పుడు పాపతోటి ఒకసారి వెళ్ళాను. పాపని తీసుకున్న తర్వాత నాన్న, ఎందుకంటే ఈ స్టోరీ ఎందుకు అన్నట్టు నేను చెప్పట్లేదు మేడం, అది అవసరం లేదు, ఎట్లయితే విడాకులు అయిపోయినాయి కాబట్టి. ఇప్పుడు ఇతను ఎట్లా చేసుకున్నాడు అంటే వీళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక టెంపుల్లోనే, శ్రీశైలం టెంపుల్లో మీ నాన్న అడిగితే మీ నాన్న నేను చెయ్యను, మా అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ గుడ్ సొసైటీలో పరువు పోతుంది నాకు అన్నట్టు ఆయన స్టాండ్ తీసుకుని ఉన్నాడు. సో మీరు ఈ అబ్బాయి మాట్లాడుకున్నారు? 23 అట్లా ఉంటాయి మేడం. ఓకే, కొంచెం వయసు వచ్చింది ఆ టైంకి. 23 years అట్లా క్రాస్ అవుతుంది. ఇంకా అట్లా ఆ టైంలో 24 అట్లా అడుగుతుంటే మాకు భయం వేసి ఇంటి పక్కన వాళ్ళందరూ ఏమన్నారంటే మీ మమ్మీ డాడీ అసలు నీకు పెళ్లి చెయ్యరు, ఇట్లాగే ఉంచుతారు అనేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేశారు. ఇంట్లో కూడా కొద్దిగా తమ్ముడు వాళ్ళు చెల్లి వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం అప్పుడు నాకు కొంచెం ఊహ తెలిసింది, భర్త ఇచ్చిపెట్టి అమ్మగారి ఇంట్లో ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో అనేసి. ఇంకా ఆ టైంలో తను చేసుకుంటా అన్నాడు కదా, అందరు కలిసని రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఫంక్షన్ కూడా జరిపారు. నాన్న జరిగిందమ్మా సుమారు 95లో జరిగింది మేడం. ఫంక్షన్ కూడా చేశారు, నాన్న ఒక్కరు రాలేదు కానీ అందరు వచ్చారు. రిజిస్టర్ కూడా అయిపోయింది మ్యారేజ్. అయితే నా అమ్మ వాళ్ళందరూ అడిగారు మీ మమ్మీ నా డాడీకి చెప్పవా నువ్వు అంటే, తనేమన్నారంటే వాళ్ళు ఈ పరిస్థితులు ఒప్పుకోరు, ఇప్పటికే మీకు లేట్ అయ్యి ఇట్లా అయింది కదా, నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాపను చూసుకుంటాను, నేను అమ్మ నాన్నకి అందరికీ ఒప్పించి చెప్తాను అనేసి అన్నారు. అన్నాక వాళ్ళ బ్రదరు వచ్చేసి ఇంటి ముందు బాగా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చెడ్డ మాటలు మాట్లాడుతూ చాలా సఫర్ చేశాడు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు, ఇప్పుడు గవర్నమెంట్ స్టాఫ్ క్వార్టర్స్లో ఎంతో మర్యాదగా ఉంటారు, అలాంటప్పుడు అక్కడ మర్యాద తీసాడు అనమాట. ఎందుకని ఇప్పుడు మీ నాన్నకి పెళ్లి చేయకపోవడానికి కారణం, నీకు చేయకపోవడానికి కారణం పరువు పోతుంది, మా అమ్మాయికి రెండో పెళ్లి చేయను ఆడపిల్ల అని. అతను వద్దు అనడానికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్దు అనడానికి కారణం ఏంటి? ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి, ఒక పాప ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకోవాలని? అతనికి అంత ముందు ఏమైనా మ్యారేజ్ అయిందా, లేకపోతే అతను నువ్వే ఫస్ట్? నేనే. ఓకే, అతను ఏం చేస్తుండేవాడమ్మా? బిజినెస్ చేసేవాడంట. సరే అనేసి మరి మీరు అతన్ని నమ్మారా? ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటున్నారు? నమ్మారంటే కారణము మా నాన్న దగ్గర గవర్నమెంట్ జాబ్, వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబే మేడం. అతను వాళ్ళు అక్కడే చదువుకున్నారంట, నేను చూడలేదు ఎప్పుడు, కానీ నా గురించి తెలుసా అంట, అన్ని తెలుసుకొని చేసుకోవాలని నిర్ణయం తీసుకొని చేసుకున్నాడు. మీరు పెళ్లికి ముందు అతనితో మాట్లాడారా? నన్ను ఎందుకు చేసుకుంటున్నారండి మీరు, నాకు ఆల్రెడీ పెళ్లి వస్తే అసలు ఏం లేదు మేడం. మరి ఎట్లా నమ్మేసావు? ఎట్లా నమ్మాను అంటే ఇదిగో మా ఫ్రెండ్ వాళ్ళు అందరు ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ నాన్న అక్కడే గవర్నమెంట్ జాబు, బయట హైదరాబాద్ లో వాళ్ళ బుద్ధులు ఎట్లుంటుందో తెలియదు, ఊర్లో బుద్ధులందరినీ మనకు అసలు మోసం అంటేనే తెలియదు, అబద్ధం అంటేనే తెలియదు. అట్లా ఉంటున్న టైంలో ఇతను మోసగాడని ఎట్లాగా అనిపిస్తుంది, ఎవరిని మనం చూడలేదు, తెలీదు. అట్లాగా ఇప్పుడు మనం ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, థాట్స్ వచ్చాయి, పిల్లలు పెళ్ళిలా కావాలి. ఇప్పుడు నాకు అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నాకు ఏం అనిపించలేదు, తెలీదు కూడా. సరే అని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఇక్కడ తీసుకొచ్చి 15 రోజులు అట్లా ఉంచాడు. ఉంచిన తర్వాత చెప్పాడు, వీళ్ళ తమ్ముడు వచ్చి అప్పుడు గొడవ చేసిన విషయం కూడా చెప్పాడు ఇంట్లో. వాళ్ళ తమ్ముడు వచ్చింది మీ ఇంటికి వచ్చాడా? మా ఇంటికి వచ్చాడు. మీ నాన్నగారు ఒప్పుకోలేదు, మీ ఇంట్లో ఎట్లా ఉన్నారు మీరు? బయట వచ్చి గొడవ పడ్డాడు. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి ఫాదర్ కి ఏమని చెప్పాడంటే, మాట్లాడలేదు మా నాన్న అప్పటికి కూడా, మా నాన్న మాట్లాడలేదు కానీ అమ్మ సపోర్ట్ ఉండింది నాకు.
ఇంటికి తీసుకొచ్చేసి చెప్పాడు, అమ్మ నాన్న నేను ఒప్పిస్తాను, ఇంకా నేను ఎట్లాగో రిజిస్టర్ అయిపోయింది, ఇక్కడంతా ఫంక్షన్ అయిపోయింది, నేను ఇక్కడికి ఇంటికి తీసుకెళ్ళి కాపురంలో తీసుకెళ్ళిపోతాను, మీరేమి మా తమ్ముడు మాటలు పట్టించుకోవద్దండి, కోపంలో ఏదో మాట్లాడుతుంటారు అంటే వాళ్ళు నా బాధల్లో కొంచెం ఇలా అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా పెద్దగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, గొడవ చేయకూడదు, ఏదో అయిపోయింది ఈ అమ్మాయి జీవితం అట్లా అని వాళ్ళు అలా అన్నారు. సరే నన్ను కాపురాన్ని తీసుకెళ్తాను హైదరాబాద్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఇంట్లో 15 రోజులు ఉన్నాక తెలిసింది వాళ్ళకు, తెలిసి ఇంట్లో గొడవ చేస్తున్నారు కదా, మనం పక్కన ఉందాము అనేసి అన్నారు. అన్న ఒక 7-8 నెలలు బాగున్నారు, ఇల్లు తీసుకొని మంచిగానే నమ్మాను. అసలు నమ్మడం ఒక్కటే నాకు తెలిసింది, ఇక ఈయన ప్రపంచం తప్ప నాకేమీ తెలియదు. ఆయన నమ్మిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మా బంధువుల ఇంటికి వెళ్ళు, ఒక 15 days నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను చెన్నైకి వెళ్తున్నాను అన్నాడు. 15 రోజులు ఇంటర్వ్యూలు అవుతాయి అంటే ఇక్కడ అట్లే ఉంటుంది అన్నాడు. సరే అని మా బంధువుల ఇంట్లో ఉంచారు. మా బంధువుల ఇంట్లో ఉంచిన తర్వాత ఒక 15 రోజులైనా రాలేదు. మా బంధువులకి కొంచెం డౌట్ వచ్చింది, ఏదో మీ ఆయన కొంచెం మోసగాళ్ళలాగా ఉన్నాడు అంటే మోసమో అట్లా ఏముండదు అని వాళ్ళకు సమర్థించాను. సమర్థించాక ఈయన వచ్చాడు, 15 రోజుల తర్వాత వచ్చాడు. మా బంధువుల్లో ఉండే ఆయనను చూసి ఏదో మీ ఆయన కొంచెము తేడా కొడుతున్నాడు అనేసి అన్నది. అది కూడా నాకు అర్థం కాలేదు అప్పుడు. నన్ను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. నైట్ మన ఒక ఇంట్లో పెట్టాడు. ఎవరిల్లు అది? అది వాళ్ళ బంధువులు ఎవరిదో. ఎందుకని? కాపురానికే తీసుకెళ్ళాలి కదా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అంటే చీట్ చేసే ఉద్దేశం లేదా? మామూలుగా ఏదో గుడిలోకి తీసుకెళ్ళాలి లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకున్నాడు సీక్రెట్ గా అంటే ఏమో మోసం చేస్తాడు అనుకోవచ్చు. ఈ రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుని లీగల్ గా ఇరుక్కున్న వ్యక్తి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి లేదా సపరేట్ ఫ్యామిలీ పెట్టాలి ఒక ఇల్లు తీసుకొని, అలా ఎందుకు చేయలేదు? అదే తనకు మోసం బుద్ధి ఉంది కాబట్టి, నాకు తెలియదు కాబట్టి, నేను అన్ని నమ్ముతాను కాబట్టి ఆయన ఎక్కడ పెట్టినా ఆయన కోసమే నేను చూస్తున్నాను. నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత నాకు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అది ఒక ల్యాండ్ ఫోన్ నెంబరు. నాకు ఉండబుద్ధి కాక నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళకు తమ్ముడు, ఎవరైతే నన్ను తిట్టారు ఇంటి దగ్గర, ఆ తమ్ముడు ఈ అన్నదమ్ములు ఇద్దరు ఒకే మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒకేసారి ఇద్దరు మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వేరే పెళ్లి చేస్తారు. వేరే పెళ్లి చేసుకుంటారు. దూరంగా ఉంచి వాళ్ళ తమ్ముడికి బంధువే అనమాట, మామ అవుతారంట. ఆయన నెంబర్ నాకు ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరికి వేరే. ఎన్ని రోజులు ఉన్నావు హైదరాబాద్ లో? అప్పటికి 15 days. వచ్చి 15 days లో ఆయనకి ఇంకో పెళ్లి అవుతుందని నీకు ఎలా తెలిసింది? నాకు ఎలా తెలీదు అప్పటికి కూడా. 15 days రేపు పెళ్లి అవుతుంది అనగా నా దగ్గరే ఉన్నాడు. 15 days రేపు పెళ్లి అవుతుంది అనగా నైట్ ఏదో చేస్తారు కదా, వెళ్ళిపోయాడు. నైట్ వెళ్ళిపోయి మళ్ళీ అర్ధరాత్రి వచ్చాడు 1 గంటకు. అక్కడ కార్యక్రమాలు చేసుకుని నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ రేపు మ్యారేజ్ అవుతానగా, రేపు 10ంటికి మ్యారేజ్ అనగా 6కు బయలుదేరాడు. నాకు కొంచెం పని ఉంది అర్జెంట్ గా అనేసి వెళ్ళాడు. నాకు ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా ఆయన, తను వస్తాడేమో అన్నట్టు నేను ఫోన్ చేశా. ఎన్నింటికి? ఎప్పుడు మార్నింగ్ వెళ్ళాడు. అక్కడ పెళ్లి అయింది, అక్కడ పెళ్లి అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేవాడు కదా, రాలేదు. రోజు వచ్చేవాడు కదా, రాలేదు అని నైట్ కు నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అవతల వ్యక్తి వాళ్ళ మామయ్య ఏం చేశాడు, ఏంటమ్మా ఎక్కడున్నావు నువ్వు అంటే, ఎవరమ్మా అని అడిగాడు. నేను శేషు భార్యను అన్నా. ఎవరమ్మా? ఏ శేషగిరి అన్నాడు. నల్లకుంటలో ఉంటారు కదా తిలక్ నగర్లో, అక్కడ ఎక్కడ అని అన్నీ చెప్పాను. నన్ను పెళ్లి చేసుకున్నాడు, మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి, రిజిస్టర్ ఉందండి అని చెప్పాను నేను. అదేంటమ్మా పెళ్ళి అయిందనేసి చెప్పాడు. ఇప్పుడే పెళ్ళయిందమ్మా అబ్బాయికి ఫ్రెష్ గా అంటున్నాడు. అప్పుడు నీ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు, వాళ్ళ తమ్ముడికి తప్ప ఎవరికి తెలియదు. అయితే అప్పుడు మేడం అమ్మ నాన్న ఎవరు కూడా నన్ను
యాక్సెప్ట్ చేస్తారా? అవును, ఎవరు లేరు నాకు హైదరాబాద్లో. అతన్ని నమ్ముకొని వచ్చేసావు. అతను నమ్ముకొని వచ్చాను. ఇంక అసలు కళ్ళు తిరిగి పడిపోయాను మేడం. అక్కడ ఎవ్వరూ లేరు అసలు. నేను చెప్పాను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఏడ్చి 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 నేను ఇప్పుడు కొంచెము ఇది అయ్యాను. కానీ ఆ స్థితిని తలుచుకుంటే మేడం, నన్ను ఆదరించి వాళ్ళు లేక, కనీసం ఓదార్చే వాళ్ళు లేక నేను ఎంత నరకం అనుభవించాను ఆ క్షణం అసలు. కాదమ్మా, మీరు ఒకళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి కూడా తెలియదా అబ్బాయికి మ్యారేజ్ అవుతుందని? వాళ్ళకు తెలుసు, చెప్పలేదు. వాళ్ళంతా గూడుపుటాన్ని చేశారు. ఈమెను ఎక్కడికి బయటికి పంపించద్దు, ఎవరితోటి మాట్లాడుకోకుండా, ఏం తెలియకుండా. ఎందుకు మిమ్మల్ని ఎంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడో ఒక ఇంట్లో నీ పని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వెవరో కూడా తెలియదు. అందంగా ఉన్నావేమో ఆ రోజుల్లో, తీసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకోవడానికి ట్రాపే చేయొచ్చు. నువ్వు బయటపడవు కాబట్టి లీగల్ గా పెళ్లి చేసుకున్నావు. బయటికి తెలియదు కదా మేడం, లీగల్ గా పెళ్లి చేసుకుంటేనే ఈ అమ్మాయి బయటకు వస్తుంది అనుకున్నాడా? ఎందుకంటే నేను ఇంటికి వచ్చిన మగ పిల్లలతో కూడా మాట్లాడితే కూడా మా అమ్మ నాన్న ఒప్పుకోరు. ఇంటికి ఎవరైనా హాల్లో వస్తే మేము లోపలికి వెళ్ళిపోవాల్సిందే. తర్వాత ఏం చేశారమ్మా? ఇంకా నైట్ తెలిసింది మీకు విషయం? నేను తెలిస్తే వాళ్ళ అడ్రస్ చెప్పమ్మా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది అడ్రస్? సరే అనేసి అక్కడ పక్కన వాళ్ళకు ఎవరికో చెప్తే అడ్రస్ చెప్పారు. చెప్పంగానే సరే అనేసి వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్ళారు. మొదటి పాప ఎక్కడుందమ్మా? మొదటి అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంది. నువ్వు ఒక్కదానివే ఉన్నావు హైదరాబాద్? అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం. ఎంతో నువ్వు అటు ఇటు తిప్పితే 15 రోజులు కాపురమే చెప్తున్నావు. అప్పుడు అంటే అటు ఇటు తిప్పి 15 రోజులు కాపురం చేశాడు. అంతకు ముందు కూడా అమ్మోళ్ళ ఇంట్లో వదిలిపెట్టి ఎక్కడంటే ఒక్కడ వదిలిపెట్టేసి తిరుగుతూనే ఉంటాడు. పెళ్లికి ఈ సెకండ్ పెళ్లికి ఎన్ని నెలలు గ్యాప్ ఉందమ్మా? మీతో మ్యారేజ్ కి ఇప్పుడు రెండో పెళ్లికి అతనికే మేడం ఒక 5-6 నెలలు ఉంటాయి. 5-6 నెలల్లో ఒక 2 months నీతో కాపురం చేశాడా? ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అసలు మోసం చేస్తారనేది ఊహ మాకు తెలీదు. ఇంకా అసలు మొత్తం ప్రాణం మొత్తం తనకే ఇది పెట్టుకున్నా. ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు. నైట్ మొత్తం ఏడుస్తున్నా మేడం. వాళ్ళ ఇల్లు దొరికిందా? ఇల్లు దొరికి పట్టించుకున్నావా? అతన్ని పట్టుకున్నావా? అంతకు ముందు నన్ను 15 రోజులు ఉంచాడు కదా మేడం స్టార్టింగ్ లో. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది. వాళ్ళ ఇల్లు మీకు తెలుసు? మరి అసలు వాళ్ళ ఇల్లు తెలుసు కానీ హైదరాబాద్ అడ్రస్ తెలియదు. ఎటు అసలు ఇప్పుడంటే తెలుస్తుంది మేడం. అప్పుడు ఏం తెలుసు మేడం? ఊర్లో ఉండే వాళ్ళము, సిటీలో అసలు ఏం తెలుస్తుంది మేడం? అక్కడ నుంచి ఎదురుగానే వాళ్ళ మామయ్య ఉన్నారు. వాళ్ళ మామయ్య తీసుకొచ్చుకున్నారు నన్ను ఇంటికి. తీసుకొచ్చుకొని అక్కడ ప్రెసిడెంట్ శ్యామరావు గారు అని ఉన్నారు. ఆయన ఏం చేశాడంటే అన్ని కలెక్షన్ చేసుకున్నారు. ఏంటమ్మా ఏం కదా అంటే మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి అంటే మ్యారేజ్ ఫొటోస్ ఇచ్చా. సర్టిఫికేట్ ఉందా అంటే నేను తెచ్చారమ్మా మ్యారేజ్ ఫొటోస్ ఇప్పుడు చెప్తాను మేడం. మ్యారేజ్ ఫొటోస్ సర్టిఫికేట్లు శ్యామరావు గారికి ఇస్తే మా అమ్మ వాళ్ళకు కాల్ చేశారు. ల్యాండ్ ఫోన్కే అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది, ఫోన్ చేశారు ఇట్లా అయింది అట్లా అంటే మా వాళ్ళు షాక్ లోనే ఉన్నారు మేడం. అవును, వాళ్ళకి ఇంకా షాక్. అసలు ఆడపిల్ల కదా మేడం. మా నాన్నకు 5 సంవత్సరాలకి నేను పుట్టాను. అందులో చేస్తే సుఖం లేదు, ఇప్పుడు చేస్తే ఇట్లా అయిపోయిందని వాళ్ళు చాలా ఏడ్చుకుంటూ వచ్చారు మేడం. వచ్చి ఏమైందంటే వాళ్ళ ఇల్లు బాగా ఆదరించారు అమ్మ నాన్నను నన్ను. ఈ శ్యామరావు అనే ప్రెసిడెంట్ పెద్ద మనిషి ఆదరించి మీరు ఇంత అమాయకంగా ఉన్నారు, మీ పేరెంట్స్ ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా కానీ వాళ్ళే నల్లకుంట పోలీస్ స్టేషన్కి వచ్చి అతని పేరెంట్స్ను వాళ్ళ తమ్ముళ్ళను అందరినీ లోపలేశారు. ఎందుకంటే వీళ్ళు అంతకుముందు నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళమనేసి ఇంట్లో పెడితే వీళ్ళందరూ దొబ్బేశారు వీళ్ళ తమ్ముళ్ళు. అంటే వీళ్ళ తమ్ముళ్ళకి అన్నీ తెలుసు కదా. అప్పుడు ఆయన అందరినీ ఇరికిచ్చేసాడు. తమ్ముళ్ళు అందరినీ ఇరికిచ్చేసి అక్కడ ఏమైపోయిందంటే అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళు వచ్చారు. వచ్చి నన్ను చూశారు. చూసి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి ఇంత బాగుంది, రేపు పొద్దున్న వీడు చేసుకున్నా కూడా మళ్ళీ ఈమె దగ్గరికే వస్తాడు, ఆ అమ్మాయి బాగలేదు, వాళ్ళు కట్నం కోసం తీసుకున్నారు, వాళ్ళు ఎవరో అమెరికాలో ఉన్నారంట, ఈయన కూడా అమెరికా వెళ్ళటానికి అన్ని ప్లాన్ చేసుకున్నారు. సో వాళ్ళ ఇప్పుడు అందం కోసం నిన్ను, డబ్బు కోసం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అలా అయిపోయి అలా చేసుకొని వాళ్ళను పిలిపించి వాళ్ళను చూసి వాళ్ళ మీద కేసు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు కేసు పెట్టావు, పెళ్లి చేసుకున్న కొత్త అమ్మాయి కూడా కేసు పెట్టింది. వాళ్ళు నాకు ఏమని చెప్పారంటే, చూడమ్మా ఎప్పటికైనా నీకు మోసగాడే వీడు, నువ్వు ఇప్పుడేమి నీకేం జరగలేదు, వాడిని వదిలేసేయి, వాళ్ళందరినీ కేసులో ఇరికిచ్చి వదిలేసేయి, నువ్వు వెళ్ళిపో అన్నారు. అసలు మేడం నిజంగా ఆ క్షణంలో నాకు తన తప్పనిచ్చి ఎంత తప్పు చేసినా కూడా నాకు ఇంటికి వెళ్ళి అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కూడా ఇష్టం పుట్టట్లేదు. నేను అక్కడే అతనితో ఉంటానని ఏడ్చాను. ఏడిస్తే వాళ్ళు నన్ను చేసుకున్న అమ్మాయి వాళ్ళు కూడా వచ్చి, నువ్వు నాకు అతను ఎస్ఐ అంట, నా దగ్గరకు వచ్చి, అమ్మ నువ్వు నా కూతురు లాంటి దానివి, అమ్మ నాన్న పలకరించాను, మీరు అమాయకుల్లాగా ఉన్నారు, వీళ్ళ కుటుంబాన్ని నమ్మొద్దు, అందరినీ జైలు పంపించేసి నువ్వు అమ్మ నాన్న చెప్పినట్టు విని చదువుకొని మంచిగా జాబ్ చేయని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక అమ్మ నాన్న నన్ను మళ్ళీ ఊరికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయాక 2 సంవత్సరాలకు ఫోన్ చేశాడు మేడం. ఫోన్ చేసి, అంటే అప్పటికి వాళ్ళకి కోర్టుకు తిరుగుతున్నారు కదా. ఏది రెండో అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి కోర్టులో కేసులు వేసింది. కోర్టులో వాళ్ళతో ఏం సెటిల్మెంట్ చేసుకోలేదా వీళ్ళు? వాళ్ళు సెటిల్మెంట్ నాకు చేసుకోలేదు మేడం. ఇప్పుడు నేను కూడా కేసు వేసాను కదా, ఇప్పుడు వాళ్ళకు అటు ఇటు తిరుగుతున్నారు కాబట్టి నేను కావాలి. అక్కడ కూడా కుయ్యుతుంది కానీ నాకు తెలియలేదు. ఫోన్ చేసినప్పుడు రెండోసారి కూడా మోసపోయావు. ఫోన్ చేసేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు ఫోను. సరే నేనే ఎప్పుడో వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను, ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే ఏడ్చాడు మేడం, క్షమించు, నేను నాకేదో మా అమ్మ వాళ్ళు ఇంకో పెళ్ళే చేసేసుకున్నారు తల్లి, నువ్వు ఎట్లా క్షమిస్తావు? అంటే వాళ్ళు వెళ్ళిపోయారు మేడం, కేసేసి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయారు. అయితే క్షమించు, నేను వాళ్ళు వెళ్ళిపోయారు కదా. విడాకులు ఇచ్చేసాడా? వెళ్ళిపోవడం వేరు, విడాకులు ఇవ్వడం వేరు. వాళ్ళు విడాకులు కాదు మేడం, వాళ్ళు కేసు వేసి కోర్టు నడుస్తుంది వాళ్ళది. ఇప్పుడు నేనేసిన కేసు కూడా కోర్టులో నడుస్తుంది కదా. ఇప్పుడు అతను కుయ్యక్తి ఏంటంటే కేసు విత్డ్రా చేసుకోవాలని, కానీ నాకు ఫోన్ చేసి ఏడ్చాడు, నేను ఎప్పుడు అలా చెయ్యను, తప్పైపోయింది, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, నేను కూడా దేవుడిని నమ్ముకున్నాను, నీకోసమే ప్రార్థన చేస్తున్నాను, నువ్వు వచ్చేసేయి అనేసి నన్ను ఊరికి వచ్చాడు మేడం. ఊరికి వచ్చి నన్ను అమ్మోళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా అమ్మోళ్ళు ఇంకో ఈసారికి రావద్దు, నువ్వు వెళ్ళిపోతే, నువ్వు అతనే కావాలంటున్నావు, మళ్ళీ మోసం చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు. అంటే 95లో 96లో ఈ గొడవ జరిగింది, 98లో మళ్ళీ వచ్చి వెనక్కి తీసుకొచ్చాడు. మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినాక ఎంతకాలం ఉన్నావమ్మా? అప్పుడు 98లో 2 సంవత్సరాలకు నన్ను తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి ఇక్కడ లంగర్ హౌస్ దగ్గర ఇల్లు తీసుకొని ఉంచాడు అనమాట. అది కూడా ఉంచినాక ఉన్నాడు, నా దగ్గరే ఉన్నాడు. కేసు నడుస్తూ ఉన్నింది, అది ఇయర్స్ ఒక 4-5 ఇయర్స్ నడుస్తుంది. ఇంకా నమ్మనా మేడం, 4-5 ఇయర్స్ నా దగ్గరే ఉంటే నేను నమ్మాను మేడం. సో ఇప్పుడు వచ్చిన దానివి ఒక 4-5 ఇయర్స్ కాపురం చేస్తాను. మళ్ళీ మీకు ఏమైనా ప్రెగ్నెన్సీ గానీ పిల్లలు గానీ? ప్రెగ్నెన్సీ అప్పుడు రాలేదు మేడం, తర్వాత వచ్చింది. అంటే అప్పుడు అబార్షన్ అయింది, అంటే టాబ్లెట్లు హాస్పిటల్కు వెళ్ళకుండా ఉన్నాను కదా, అబార్షన్ అయింది. అయితే ఆ టైంలో అమ్మాయి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, వచ్చి ఇట్లాగా అంటే ఈయనేం చేశాడు, అప్పుడే వీళ్ళు వస్తున్నారని చూసి నన్ను తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు మార్చేశాడు వాళ్ళు రాకుండా. వాళ్ళ కేసు ఏమైపోయిందో నాకు తెలియదు మేడం, నా కేసు రన్నింగ్ అవుతుంది. మీరిద్దరూ కలిసి 5 ఏళ్ళు కాపురం చేస్తున్నా 498 కేసు రన్ అవుతుంది. రన్ అవుతుంటే ఇంకా లాస్ట్ కి తను ఏమన్నాడంటే, నువ్వు కేసు విత్డ్రా చేసుకో. ఇప్పుడు నేను నమ్మాను, 4 నమ్మేసి సరే అనేసి కేసు విత్డ్రా చేసుకున్నాను మేడం. విత్డ్రా చేసుకున్న క్షణమే మేడం వీళ్ళ కేసు నడుస్తుండగానే వీళ్ళు వేరే సంబంధం సర్చింగ్ చేస్తున్నారు. సరే ఇప్పుడు మూడో పెళ్ళం నన్ను ఎంత టార్చర్ పెడుతుంది, ఇప్పుడు నన్ను చాలా భయంకరంగా మేడం. ఇప్పుడు వీళ్ళు సర్చింగ్ చేస్తున్నారు, నాకు తెలియలేదు. ఇప్పుడు నమ్మాను కదా తనను. ఆయన ఏం చేశాడంటే, నాకు మీరు నమ్మండి నమ్మకండి, నాకు విజన్స్ వచ్చేది నెరవేరుతుంది. అట్లాగా ఇది అంటే కొంతమంది నమ్మరు కానీ
నేను నాకు చాలా విజన్స్ వచ్చినట్టు సిక్స్త్ సెన్స్ ముందుగా ఊహిస్తున్నాను అన్ని నేను లేదు చూసింది ఏది జరిగితే అదే జరుగుతుంది, చాలా మందికి తెలుసు అది, తనకు కూడా తెలిసి తను కొన్ని భయపడ్డాడు, నీకు ముందే తెలిసిపోతున్నాయి అన్ని అని ఇప్పుడు కూడా తెలుసు, నాకు ఏదన్నా కల వచ్చింది, ఈయనకి ఏం జరిగేది, ఎక్కడ ఎవరు ఏం చేసేది వచ్చితే మటుకు ఖచ్చితంగా నెరవేరుతాయి మేడం. అట్లాగా నాకు ఏమైపోయిందంటే మేడం, కళ చూస్తున్నా తనకు పెళ్ళైనట్టు, ఇంటి ముందు పందిరేసినట్టు అంతా, మీ ఆయనకి మూడో పెళ్ళి అవుతున్నట్టు నీకు కల అన్ని జరిగిపోతున్నాయి. ఇదేంటి నాకు ఇట్లా వస్తుంది అని అనుకుంటున్నాగా సాయంత్రం వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఇంటికి, ఎప్పుడు రాడు వీళ్ళ తమ్ముడు వచ్చాడు. అప్పట్లో గొడవ పడి అంతవరకే ఈ ఏంటి వచ్చాడు, నాకు సంతోషం వేస్తుంది కదా మేడం, కుటుంబం లేదు, 5 ఏళ్ళు అయింది కదా, కలిసిపోయారేమో, నిన్ను కలుపుకున్నారేమో అనుకున్నావు. ఏంటి వచ్చావు చిట్టి అంటే, నా అమ్మ నాన్నకి ఇద్దరికి బాగలేదు, సీరియస్ ఉంది, అన్నం తీసుకెళ్దామని వచ్చాను అన్నాడు. అంటే నేను అంటే నన్ను ఎట్లా నమ్మించాలో అలా నమ్మిస్తున్నారు వీళ్ళు. సరే వెళ్ళమని చెప్పాను, వెళ్ళాడు. ఎందుకంటే అప్పుడంతా నా దగ్గరే ఉంటున్నారు కదా, డౌట్ లేకుండా. నాకు ఎట్లా వస్తుంది మేడం డౌట్, కానీ డౌట్ వస్తుంది అంటే నాకు ఇలా విజన్ వచ్చింది కదా, వీళ్ళ తమ్ముడు వచ్చాడు అనేది కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుంది. అంటే నాకు ఈ విజన్ కరెక్ట్ జరుగుతుంది, వీళ్ళ తమ్ముడు వచ్చాడు ఏంటి మళ్ళీ ఏమన్నా, అప్పుడప్పుడే నాకు తెలివి అనేది కొంచెం కొంచెం ఆలోచన, వీళ్ళ పద్ధతులు, వీళ్ళవి 5 ఏళ్ళు ఉన్నాను కదా తనతోటి, వీళ్ళు ఎవరితో ఫోన్లో మాట్లాడినా అబద్ధాలు చెప్తారు, ఇక్కడున్నా అన్ని అక్కడ ఉన్నానని. సరే అవన్నీ నచ్చే వెళ్ళావు, నమ్మావు, కనీసం ఇక నుంచి వదలడు నిన్ను అని తెరా చూస్తే ఇంకో పెళ్లి చేసుకున్నాడా? నేనైతే విజన్ చూశాను, మాకు తెలిసిన వాళ్ళకు చెప్పాను, అక్కడ నాకు ఇట్లా విజన్ వచ్చింది, ప్లీజ్ కొంచెం వెళ్ళి చూడరా, ఎక్కడ నాకు తెలీదు, పోయి చూడరా, అడ్రస్ అయితే చెప్తాను కానీ ఎట్ట వెళ్ళాలో తెలీదు అని. సరే వాళ్ళు ఏమన్నారంటే, నీవు నీ మూఢనమ్మకాలు, నువ్వు ఆ భయం ఉంది నీకు అనుమానం కాబట్టి ఆ అనుమానం నీకు నిజం చేయడానికి వెళ్దాం పదా అన్నారు. నాకెందుకు ధైర్యం లేదు, పోండి మీరు వెళ్ళి చూసిరా పోండి అంటే, అక్కడికి వెళ్ళి వాళ్ళు నేను ఎట్లా చెప్పానో అక్కడ అంతే జరుగుతుంది. పెళ్లి జరుగుతుంది. అప్పుడైనా గబగబా వెళ్ళావా? ఈసారి వెళ్ళాను మేడం. నేను వెళ్తున్నానని తెలిసి నేను అక్కడ బయట గొడవ అంటే చెప్తున్నాను, ఇలా జరుగుతుందని నేను మాట్లాడుతుండగానే నా కనుగప్పి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు మేడం. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలీదు. నేను అక్కడ ఎక్కడికి అయిపోయింది మేడం. నేను వెళ్ళిపోయి వాళ్ళ అన్న వాళ్ళ వదినకు చెప్పాను, పెళ్లి ఫోటోలు చూపించాను, నాకు పెళ్ళి అయిపోయిందని. నేను ఈయనకు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఆమెకి ఇచ్చాడు. నిజంగా మేడం పెళ్ళయ్యి పెళ్లి కూతురు ఎట్లా ఉంటుంది, మాట్లాడుతుందా మేడం? అసలు నేనైతే షాక్ అయిపోయా. చెడ్డ మాటలు రివర్స్ గా నన్ను అన్నది, నీకెన్ని నన్ను అన్నది నీకెన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, ఎంతమంది మొగుళ్ళు కావాలా, ఇట్లాగా నాకు రివర్స్ చేసింది. ఇంకా ఈయన ఇట్లా జరిగిందని చెప్పినట్టున్నాడు తనకు. ఇంకా నాకు మేడం ఎంత టార్చర్ అంటే మేడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను ప్రెగ్నెంట్ మేడం. నేను ప్రెగ్నెంట్ అని తెలీదు కానీ వీళ్ళకి పెళ్ళయింది. నేను ప్రెగ్నెంట్ అని చెప్దామనే లోపల నాకు ఈమె తిట్టడం మొదలైంది. నేను ఇంటి పక్కల వాళ్ళందరికీ ఎక్కడున్నానని ఇప్పుడు మేడం నేను ఎక్కడో రామంతపురంలో ఉన్నాను. తనకు ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమెకి ఎట్లా తెలుస్తుంది? నేను పిచ్చి చెప్పే నమ్మాను. ఆమె మా అత్త ఇద్దరు వచ్చి రెంటుకుంటున్న ఆమెతోటి నేను గొడవ చేస్తున్నాను. నన్ను ఇట్లా అయ్యింది, ఈమెకి ఇట్లా ముందు పెళ్ళయింది, పాప ఉంది, నా కొడుకు కోడళ్ళు. నీకు ముందు పెళ్ళయింది, విడాకులైంది. ఇప్పుడు మీ ఆయన అయితే నిన్ను తెలిసే పెళ్లి చేసుకున్నాడు కదా, వాళ్ళు తెలిసి జైలుకి వెళ్ళి వచ్చారు కదా మేడం. ఎట్లా జైలుకి వెళ్ళి వచ్చారు వీళ్ళందరూ. అయినా కూడా నాకు భయం వేసేది. అబ్బాయి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, అమ్మాయి రెండో పెళ్లి చేసుకోవడం తప్పు. అంటే నేను భయపడుతున్నాను కదా మేడం. నాకు ఎందుకు భయపడుతున్నా అంటే, ముందు పెళ్ళయింది, అప్పట్లో సెకండ్ మ్యారేజ్ అంటేనే ఒకలాంటి భయము. ఆ మాట బయటకు వచ్చి నన్ను ఎక్కడ బదలం చేస్తారో, నలుగురు వింటారో అన్న భయం నాకు ఉండింది. ఆ భయం నన్ను క్యాచ్ చేసుకున్నాడు మేడం. ఎక్కడ పోతే అక్కడ ఇంకా డెలివరీకి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా మేడం. 9 నెలలు వస్తున్నాయి, ఏ రోజు ఇంటికి ప్రెగ్నెంట్ అమ్మా? ఎప్పుడమ్మా? 14, 15 మేడం.
2014-15 15లో. ఆ పాప ఏమైనా కాదు మేడం, చనిపోయిన ఆ పాపను చంపేశారు వీళ్ళు. ఫస్ట్ అమ్మాయి ఎక్కడుంది? ఫస్ట్ అమ్మాయి ఇప్పుడు ఊరికి వెళ్ళింది మేడం. ఎంత అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? పెళ్ళైపోయిందా? పెళ్ళైపోయింది మేడం. పెళ్ళయింది. ఇప్పుడు 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 ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ 2014-15లో నీకు రెండో ఇతనితోటి హస్బెండ్ తోటి ఒక పాప తర్వాత అయితే మేడం ఎట్లా ఇప్పుడు ఈ మూడో వైఫ్ ఉండగానే నీతో కాపురం చేయడం, నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళడం ఇవన్నీ హాస్పిటల్ కి ఒకసారి తీసుకెళ్ళాడు మేడం. 9 months డెలివరీ టైం వచ్చింది అన్నలకి ఎస్కేప్ అయిపోయాడు. ఫోన్ చేస్తే లేదు. ఒక రోజు మేడం దసరా సెలవులకు అందరు వెళ్ళిపోయారు, కరెంటు లేదు. రాత్రి అర్ధరాత్రి మేడం ఫోన్ చేస్తున్నా మేడం, నొప్పులు వస్తున్నాయి. ఫోన్ చేస్తుంటే కూడా హలో హలో అంటాడు, కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. కనీసం డెలివరీ టైం వచ్చింది, పెయిన్స్ వస్తున్నాయా, అర్ధరాత్రి అయింది చెప్పాను, మెసేజ్ పెట్టాను, కరెంటు లేదు వర్షం వస్తుంది అంటే కూడా నన్ను స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఫుల్గా డెలివరీకి ఎవరున్నారమ్మా మీకు? అమ్మ మేడం. డెలివరీ ఖర్చులు ఎవరు పెట్టుకున్నారు? అమ్మ. అయితే పాప ఉమ్ము నీరు తాగి వెంటనే వెంటిలేషన్ లో పెట్టారు. 1 లక్ష రూపాయలు దాకా అవుతుందంటే 15 రోజులు చూడడానికి కూడా రాలేదు. 15 రోజుల తర్వాత ఊరికే వచ్చి విజిటింగ్ లాగా వచ్చి వెళ్ళిపోయాడు. పాప ఏమైంది? అప్పుడు పాప బానే ఉంది మేడం. ఎప్పటిదాకా ఉంది పాప? పాప 5 years వరకు ఉంది. ఆ పాప 5 years ఇంకా 2020 దాకా ఇలాగే కాపురం నడుచుకుంటూ వచ్చింది, పోట్లాడుకుంటూ ఇవి అవి. ఎందుకంటే పాప పుట్టింది, ఇంకా నాకు ఎవరు సపోర్ట్ లేరు. మీ ఆయనకు మూడో భార్యకి పిల్లలు పుట్టారా? లేదు మేడం. ఓకే, ఇప్పటిదాకా కూడా లేరు. ఇప్పుడు నాకు వీళ్ళ భయంతో ఈయన ఏం చెప్పాడంటే, వాళ్ళు 1 గంట కూడా నాతో చూడలేదు మేడం. దాంతో పెళ్ళయింది, ఇంటికి 1 గంట వచ్చారంటే పెద్ద గొడవలు చేస్తారు. ఏమంటారు, ఇంటికి వచ్చి గొడవ చేసి ఇంకా నాకు అక్కడ పిల్లలు కూడా లేరు కదా, మరి ఆవిడతో ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నారు? 5 ఏమో తెలియదు మేడం, మరి ఇంట్లో పెట్టుకుని 5 సంవత్సరాల పాప అయితే ఇంకా అంచము వాళ్ళ తాత వీళ్ళ పోలికలతో చాలా అందంగా ఉండేది. 5 సంవత్సరాలు అయ్యాయి. 5 సంవత్సరాలు పడుతుంది అనగా ఇంటికి వచ్చాడు మేడం. ఒక 10 రోజులు ఎందుకు ఎప్పుడు లేడు, మరి అది ఉందో లేదో కూడా తెలియదు. ఎవరు చూసుకునే వాళ్ళమ్మా? అతను పంపించాడు. ఏంటి మేడం మీరు అది చెప్తే సిగ్గుపోతుంది మేడం. 6 నెలలు 7 నెలలు ఇంటి రెంట్ కట్టక, తిండి పెట్టక, ఇది పెద్ద స్టోరీలు. నేనేదో క్యాజువల్ గా ఇప్పుడు ఇట్లా అయిందని చెప్పాను. తిండి లేకుండా గడిపాను మేడం. పిల్లల్ని పెట్టుకొని స్కూల్ కూడా పంపించుకోకుండా, ఏప్రిల్ నెలలో ఫ్యాన్ లేకుండా ఉంటే ఆయన ఏసీ వేసుకొని కాళ్ళల్లో తిరిగాడు. అట్లా ఈమెకి ఏమేమి చెప్తున్నాడో నాకు తెలీదు. ఇది ఫోన్ చేసి రిటర్న్గా నన్నే తిడుతుంది, చెడ్డ మాటలు తిడుతుంది. వాడున్నాడు వీడున్నాడు ఇట్లా చేసుకున్నాడు. ఏం కాదు, చాలా అందంగా నేను చర్చికి వెళ్తున్నాను అనేసి చెప్పేసి వెళ్ళాను మేడం. తను చూసుకుంటున్నాడు అప్పుడప్పుడు పాపను. క్రిస్టియన్ మ్యారేజ్? లేదు మేడం, హిందూ. ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్, ఇతను హిందూ మ్యారేజ్. పాపను చూసుకుంటున్నాడు మేడం, బాగా చూసుకుంటున్నాడు, తను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనేసి నమ్మాను. నేను సైలెంట్ లో పెట్టుకున్నా మేడం ఫోను. ప్రేయర్ లో బాగా ప్రేయర్ లో వస్తుంటే నేను సైలెంట్ లో పెట్టుకున్నాను. వేరే వాళ్ళకి ఫోన్ చేశారు, వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఏంటి నీకు ఎన్ని మిస్ కాల్ ఉన్నాయి చూడు అంటే, చూస్తే ఇది ఏమైందంటే పక్కన ఆమె ఫోన్ చేసింది. నేను దాని నోటితో చెప్పలేనమ్మా అన్నది, కానీ నేను ఇట్లా అనుకోలా, ఈయనకేమన్నా ఏంటో అనేసి. ఇంకా అసలు మా వాళ్ళు నాకు భయపడుతుంటే అక్కడే బిరివారి కార్లో తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లేసరికి జనాలు ఉన్నారు మేడం. అసలు నాకు అర్థం కాలేదు అసలు. పర్లేదు, ధైర్యంగా ఉండండి అమ్మా, చెప్పండి. అంటే వీళ్ళందరూ కలిసి ఇది అక్కడికి వస్తుంది. ఒకసారి పాపను తీసుకెళ్ళాడు దాని దగ్గరికి. దాని పిల్లలు లేరు కదా, ఊరికి అట్లా తీసుకెళ్తాను ఇంటికి అని తీసుకెళ్తే దానికి బటక్స్ చుట్టూ అగ్గితో కాల్చింది మేడం. అది కూడా చూపించా తనకి. నేను మళ్ళీ నమ్మాను మేడం. సరేలే, మళ్ళీ వాళ్ళు ఎవరు నీళ్ళల్లో పడి చనిపోయిందని చెప్పారు. ఎలా, ఎక్కడ నీళ్లు మునిగిపోయి అంత నీళ్లు ఎక్కడ ఉన్నాయి? అంటే నేను చర్చికి వెళ్ళాను కదా, ఈయన ఏమని చెప్పాడంటే నాకు, నేను పాపకు కేక్ అవి చేద్దామని బేకర్ షాప్కి వెళ్ళాను, మరి ఈమె కూడా వచ్చిందేమో తెలీదు.
వాళ్ళు చేయి కడుక్కోవడానికని వెళ్ళింది, నీళ్ళలో పడిపోయింది. అక్కడ ఏమి నీళ్లు ఉన్నాయి? అక్కడ బాప్టిజం ఇచ్చేందుకు చర్చిలో నీళ్లు పడిపోయింది అనేసి, అంటే అక్కడ వేరే చర్చికి వెళ్ళాడు అనమాట. నేను నీకు కళలో ఒక చర్చికి నీళ్ళల్లో పిల్ల పడిపోతున్నట్టు ఏ కళ అయితే వచ్చిందో పోనీ అది నిజం కాదు అని కూడా ఇంట్లో కూడా ఆ పిల్ల నీళ్ళల్లో పడిపోలా. వీళ్ళు ఎక్కడో బయటికి వెళ్ళారు, అక్కడ ఒక చర్చికి వెళ్ళారు, ఆ చర్చి దగ్గర బాప్టిజం నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళల్లో పడిపోయాడు. అది అట్లా అయిపోయింది. ఇంకా చూడు మేడం, నాకు పాప ఈయన ఒక్కడే ఉన్నాడంటే థర్డ్ వైఫ్ కూడా ఉందా? థర్డ్ వైఫ్ ఆమె దగ్గరే ఉంటున్నాడు, నా దగ్గర ఉండట్లేదు. పిల్లని కేక్ కోసం తీసుకెళ్ళి నాకు డౌట్ అదే కదా మేడం, నేను చర్చిలో ఉన్నా, ఇదే ఏం చేశారో వీళ్ళు ఏం చేశారో పాపనని. అసలు నువ్వు వెళ్ళిన గంట ప్రేయర్ కి పిల్లకి కేక్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అదే కదా మేడం. ఇంకా నేను అంతకు ముందు కూడా ఇప్పుడు నేను ఎక్కడో, ఇదంతా 2020లో జరిగిందా? 2000లో జరిగింది. పాపని నేను ఇంట్లో తీసుకొని డెలివరీ ఇంట్లో తీసుకుంటా మేడం. నేను ఎక్కడో ఉన్నాను, ఇల్లు ఎట్లా తెలుస్తుంది మేడం? దాన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని తీసుకొచ్చి గొడవ పెట్టించేవాడు. అంటే నన్ను భయపెట్టి ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఈ మూడో ఆవిడకి మీ ఆయనకి నీకు మధ్య ఈ డిస్ప్యూట్స్ అయితే నడుస్తున్నాయి. స్టిల్ ఇప్పటికీ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు మీరు వినండి మేడం, వాళ్ళ ఆమె వాయిస్ ఏమైందంటే, ఫొటోస్ ఏంటమ్మా? ఇది వాళ్ళ బ్రదర్స్, వీళ్ళ పిల్లలు మేడం. అంతా సాంప్రదాయంగా ఉన్నారు పూర్తిగా. ఇది వాళ్ళిద్దరు మేడం, వెనకాల ఎల్లో షర్ట్ వేసుకున్నారు. ఇది మేమిద్దరం మేడం. అసలు ఎవరు ఏం కేసులు వేయరా, ఏం పట్టించుకోరా? ఇంత విచ్చలవిడిగా పెళ్లిళ్ళు చేసుకుంటూ రోడ్లెంబడి పడి తిరుగుతా. ల్యాండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా అయింది. ఎందుకు లేకుండా అయింది? మీరు సరిగ్గా ఫైటింగ్లు చేయకపోవడం వల్ల. సపోర్ట్ లేక మేడం, అమ్మ నాన్న చనిపోయారు ఆ టైంలో. ఇప్పుడు 2020లో ఇది అంతా అయ్యింది. ఇప్పుడు మీ ఆయన నువ్వు కలిసి ఉంటున్నారా, వస్తున్నాడా లేదా? మీరు ఎక్కడ ఉంటున్నారు? అసలు అందరు కలిసే ఉంటున్నాం మేడం. ఎట్లాగంటే నాకు పిల్లలు ఉన్నారు కదా, మా అమ్మాయిది కూడా హస్బెండ్ వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. వీళ్ళిద్దరు ఒకటయ్యి అది కాపురం నాశనం అయిపోయింది. ఇప్పుడు నేను పాప పిల్ల ముగ్గురు ఇంట్లో ఉంటున్నాము. అప్పుడప్పుడు నేను బెదిరించినప్పుడు కేసు పెడతాను ఇట్లా చేస్తున్నప్పుడు ఇంటికి వస్తాడు, రెంట్ కట్టాడు, తిండి పెట్టాడు. పాప ఇప్పుడు మేడం మొన్న కరోనా వచ్చినప్పుడు, కరోనా వచ్చింది నాకు. కరోనా వచ్చాక ఏదో ఫ్యాక్టరీ పెడతానని ఢిల్లీకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బాగా డబ్బులు అందరినీ మోసం చేసి, ఈయన మోసగాడే, బాగా డబ్బులన్నీ మోసం చేసి నల్లకుంటలో ముగ్గురు కలిసి ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్నాక నాకేమైనా అబద్ధం చెప్పాడు, నువ్వు కేసు పెట్టకు, నేను ఇద్దరిని వదిలేస్తాను, నిన్ను మా అమ్మని ఒప్పించేసి నల్లకుంటకి ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. సరే నేను కేసు పెట్టాలి అనేసి అన్నా. ఇంకా దాన్ని కంటిన్యూ చేసి డెడికేషన్ చేసుకొని వీళ్ళందరూ దాంతో ఇంట్లోనే ఉంటూ ఏ పెళ్ళిళ్ళకి పోయినా ఏ ఫంక్షన్ పోయినా వీళ్ళిద్దరే వెళ్ళిపోతారు. ఇంకెక్కడికి పోయినా ఇంకా నాకు ఇల్లు చర్చి తప్పచ్చి ఏమి లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఆ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ కుటుంబ ఫంక్షన్లకి మిమ్మల్ని పిలవట్లా. ఆవిడ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళంతా కలిపి చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కోడలు ఆవిడ. పిల్లలు ఇప్పుడు లేరు కదా మేడం, వీళ్ళ తమ్ముడు పిల్లలు అందరూ ప్లాన్ ఏమంటే ఈ పిల్లలు లేరు, మళ్ళీ ఆ ఇల్లు కట్టుకున్నాడు, నేను వస్తేనేమో మళ్ళీ ఉంటాను. ఇప్పుడు ఇదైతే వీళ్ళిద్దరు చేసిన మోసాలకు వాళ్ళందరూ కవర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు వీటి సంపాదించి పిల్లలకు పెడుతున్నాడు. ఎందుకు మేడం? వాళ్ళ మరదలు నాకు ఫోన్ చేసి చెప్పింది, ఏమని, మీ 3.5 లక్షలు రెండో తమ్ముడుకి పెళ్లి చేస్తుంటే మరదలికి ఇచ్చాడు అని. సరే అమ్మా, ఇలా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీకేం కావాలి మేడం? ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే మొన్న బాగలేకున్నంత వరకు వాళ్ళు ఇప్పటి వరకు అట్లా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా నాకంటూ ఇప్పుడు భర్త ఉన్నాడు, నేను ఎక్కడో ఉండాల్సి వస్తుంది. డబ్బులు ఇవ్వడు, ఏమి ఇవ్వడు, ఏ అవసరానికి ఇవ్వడు. ఇంకొక తయారమ్మ అని ఒక ఆమె తయారైంది మేడం, అంతవరకు కొంచెమన్నా వచ్చేవాడు. ఆమె క్లాస్మేట్ అంట, భర్త ఉన్నాడో లేదో తెలీదు. ఒకరోజు మేమిద్దరము బయటికి వెళ్ళినప్పుడు 10 ఫోన్లు వచ్చాయి. 10 ఫోన్లు వస్తే ఏం చూస్తే ఈమె ఫోన్లు. సరే నేను ఇంటికి వచ్చాము మేడం, బాగలేదంట, 4 రోజులు ఉంటానని వచ్చాడు. నేను ప్రేయర్ చెయ్యి, నాకు బాగలేదు అనేసి ఇంట్లో ఉన్నాడు. ఆ 4 రోజులు బాగలేదు అనేవాడు తెల్లవారుజాము 3 4 వీడియో కాల్ చేస్తున్నాడు ఆమెకు. చేసి వాళ్ళ మాటలు నాకు అర్థమైపోయింది, వీళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉందనేసి అర్థమైంది. వాళ్ళ కొడుకేమో చెన్నైలో ఉంటాడంట, ఈయన కారు కొన్నాడు.
ఆయనకి ఇంకో అక్రమ సంబంధం కూడా ఉంది, మీరిద్దరూ కాకుండా. లాస్ట్ గా మీ ఇంటికి వచ్చి ఎంతకాలం అయింది? మీ ఇంట్లోకి వచ్చి నీకు ₹1 ఇచ్చి ఎంతకాలం అయింది? నాకు మొన్న పోయిన నెల 1000 రూపాయలు 2000 ఇచ్చాడు మేడం. ఏదైనా అవసరం ఉందంటే 1000 2000. మీ అమ్మాయి శాలరీ ఎంత ఉంటది? ఏం పని చేస్తుంది? పాప బైజూస్ లో చేసేది మేడం. ఆమెకు 40,000 అట్లా వస్తే మేము ఇంట్లో ఎట్లా గడుపుతూ ఎట్లాగా చేస్తున్నాం. మేము ఎంత మంచిగా ఉన్నా మా మీద నిందలేస్తాడు మేడం, ఇట్లా ఉంది అట్లా ఉందని. అది కాన్ఫిడెన్స్ లో పెట్టి మా ఆయన కాన్ఫిడెన్స్ లో పెట్టి దాంతో తిట్టించాడు మేడం. అందుకొచ్చా నేను అసలు ఈరోజు. అది తిడుతుంది మేడం నన్ను. అసలు ఈయన కాన్ఫిడెన్స్ పెట్టి ఆమెతో తిట్టిస్తుంటాడు. ఎంత గలీజ్ తిట్లు అంటే నాకు ఎప్పుడు రావు మేడం. నాకు తట్టుకోలేక ఎన్ని రోజులు ఆమె ఎవరు కాన్ఫిడెన్స్ లో పెట్టించి నన్ను తిట్టిస్తావా నువ్వు? నేను ఇన్ని రోజులు ఊరుకున్నా. నువ్వు సొంత ఇల్లు అంటున్నారా ఫోన్ లో? నన్ను ఎప్పుడు ఇట్లా అనలేదు నువ్వు. ఆ అమ్మాయిని చూసుకుని ధైర్యంగా నన్ను వల్గర్ గా మాట్లాడుతున్నావు అనేది మీరు బాధపడుతున్నారు, అర్థం అవుతుంది. సరే ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకేం కావాలి? ఇప్పుడు మేడం మీరు కేసు వేస్తానంటేనే భయపడుతున్నాడు ఓ పక్కన. ఏ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు పడేసి ఒక మెయింటెనెన్స్ కేసు వేస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఎందుకు మీరు అసలు ₹1 ఎందుకు వసూలు చేయట్లా ఆయన దగ్గర నుంచి? అంటే మొన్నటి 2001 వరకు 2 వరకు మేడం బాగలేదు. అమ్మల ఇంట్లో ఉన్నాడు, డబ్బులు ఎక్కడెక్కడో మోసం చేసి తెచ్చుకొని ఇల్లు కట్టుకొని దాని ఇంట్లో పెట్టుకొని బాగా తినుకుంటూ కార్లలో ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గరకు వస్తే యాక్టింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసిపోయింది, కారు ఉంది, యాక్టింగ్ చేస్తున్నాడు, ఇల్లుంది. ఇంకా అందరు అన్నారు నువ్వు భార్యవు, ఆమెని ఇంట్లో పెడుతున్నాడు, నిన్నెందుకు పెట్టాడు ఇల్లు, నువ్వు ఏదో ఒకటి చేసుకో. మరి ఇప్పుడు వయసు దాటిపోతుంది మేడం, ఎట్లా బతకాలి నేను? ఇప్పుడు భర్త నాకు కావాలి. మళ్ళీ నాకు ఇప్పటి వరకు మేడం మీరు నమ్మరు, సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను మేడం. ఏమి చెయ్యకపోయినా కూడా అవసరం వస్తే ఏదో ఒక మాట దీంతో అనిపిస్తాడు. ఎంత కాలం ఉంటారు చెప్పండి మేడం? భర్త లేకుండా ఒంటరిగా, డబ్బులు ఇవ్వకుండా, రెంట్ కట్టకుండా, తిండి పెట్టకుండా మేడం నేను పడ్డ బాధ. అవునమ్మా, మీరు ఎందుకు అంత బాధపడాలి? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, నీకు ఆ రోజుల్లోనే తెలుసు. ఎఫ్ఐఆర్ చేయించేసి ఒక లాయర్ ని కలిసి ఒక మెయింటెనెన్స్ కేసు వేసి నెల మెయింటెనెన్స్ ఈయనకు ఇది చేసుకున్నాక కేసు వేసాను మేడం. నేను చేసుకున్నాక కాదు, ఇప్పుడు నీకు ఆల్రెడీ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తేనో ఒక లాయర్ తో మెయింటెనెన్స్ కేసు అంటే వీళ్ళు ఏమని చేశారంటే, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే మేడం ఇదేం చేస్తుందంటే నేను ₹1,00,000 పోలీసు వాడికి పెట్టేస్తే వాళ్ళు కేసు పెట్టారు. ఈయన నేనేంటి బెయిల్ మీద ఇస్తా, ఈ కేసు వేసుకుంటావు వేసుకో, నీ బతికే నాశనం చేసుకుంటావు, నీకు తిండి ఎవరు పెడతారు, నేను లోపల పోతాను, బెయిల్ మీద బయటకు వస్తా, అప్పుడు నీ పెళ్ళంగా నువ్వు ఉంటావా, నాకు పెళ్ళంగా ఉంటావా? అది నా పెళ్ళాము. నువ్వు నా మీద కేసు వేసావు, ఎవడైనా మొగుడు మీద కేసు వేస్తే నేను ఎంత మాత్రం ఇదంటే నేను అన్నిటికీ ఎందుకు వచ్చుకున్నానంటే మేడం భరించి దేవుళ్ళో ఉన్నా. నేను ఇంకొకటి భరించడం అంటే తిండికి అన్నిటికీ భరించేశాను, ఇన్ని వరకు భరించా. ఇల్లు కట్టుకొని దాన్ని పెట్టుకున్నావు అంటే నాకు కొంచెం బాధ వేసింది మేడం. నాకు ఇల్లు కట్టుకున్నావు, మొన్న డెడికేషన్ చేసుకొని దాన్ని పెట్టుకున్నావు, నేను భార్యను అంటే మీ అమ్మ జైలు పోయి వచ్చింది, మీ అమ్మ 3 పెళ్ళిళ్ళు, వీళ్ళమ్మ నాన్న తమ్ముళ్ళందరూ ఒక్కరి తర్వాత 3 పెళ్ళిళ్ళు వేసేసి భద్రంగా మీరున్నారు. ఒంటరిగా నేను సంవత్సరాలు ఎదుగా ఉండాలా? నేను రైట్ కదా. మరి నాకు ఇంట్లో పెడతానని మోసం చేసావు, ఇల్లు కట్టించి నిన్ను పెడతానని మోసం చేసావు, దాన్ని ఇచ్చి పెడతాను. మరి నా హక్కుల కోసం మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకుని ఇంట్లో హారాంగా కూర్చుంటే జరిగే రోజుకి జరుగుతుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమేం చేస్తామని వచ్చారు? మీరు న్యాయం చేస్తారని మేడం సపోర్ట్గా. ఇప్పుడు మేడం ఇప్పుడు నేను కేసు వేసాను అనుకో, వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఎట్లాగో ఉంటది. అసలు అరెస్టే ఉండదు.
అరెస్టే అప్పట్లో ఉండదు. నువ్వు వేసినప్పుడు కేసు అరెస్టులు, ఇప్పుడు అరెస్టులు లేవు దాన్ని. ఎందుకంటే మీరు ఆల్రెడీ సీనియారిటీ వచ్చేసిన కేసు, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఆ విషయం తెలుసు, అడ్జస్ట్ అయ్యావు, చేసుకున్న ఆవిడకి విషయం తెలుసు, అడ్జస్ట్ అయ్యింది. ఇక మీది ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని ప్రూవ్ చేసుకోవడం జరిగే పని కాదు. ఇక్కడ మీ ఇద్దరికి పెళ్ళయిందా లేదా, మీ ఇద్దరు సహజీవనంలో కాపురాల్లో ఉన్నారా లేదా, నీకున్న హక్కుల ప్రకారం నీకు మెయింటెనెన్స్ వేసే కేసు ఉంది, నిన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు కాబట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేసే రైట్స్. ఈ రెండు నడుస్తాయి కదా, నడవనివ్వచ్చు కదా. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు నేను కేసు వేసాను, అది కూడా ఒక 5-6 సంవత్సరాలు నడిచింది. మళ్ళీ నన్ను కాళ్ళు పట్టుకొని బతిమలాడి ఇప్పుడు ఎందుకు వేయట్లేదు? ఇప్పుడు వేస్తాను మేడం. అందుకే మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే మీరు మాకు సపోర్ట్ గా ఉంటారు, మాకు సపోర్ట్ ఎవరు లేరు, పోలీసులు అయినా కూడా వాళ్ళ కేసు కూడా బలంగా ఉంటది. మేమెందుకమ్మా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళే వాళ్ళని ఒక ఆట ఆడిస్తారు, ఎందుకంటే అన్ని తప్పులు ఉన్నాయి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, ఒక చిన్న లాయర్ని పెట్టుకున్నా కూడా వాళ్ళు భయపడి మీతో సెటిల్మెంట్ కి వచ్చే కేసు ఇది. సెటిల్మెంట్ చేయరు, సెటిల్మెంట్ చెయ్యొద్దు. నేనే అంటున్నా సెటిల్మెంట్ చేసుకోక ఈ కేసుని. ఎందుకంటే ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుని ఏం చేయాలి, ఇంకో పెళ్లి చేసుకోవాలా ఏమన్నా, కోర్టులో కేసు నడవాల్సిందే, వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. 2 నెలల నీకు మెయింటెనెన్స్ రావాలి. అతను ఏదో నెలకు ఒక 1000 రూపాయలు ఇవ్వడమో, 2 నెలలకు 1000 రూపాయలు ఇవ్వడమో కాదు, నెలకు 10-15 వేలు ఆర్డర్ చేస్తారు ఈ రోజుల్లో కోర్టులు. మెయింటెనెన్స్లు మారినాయి అమ్మ, నువ్వు అనుకున్నట్టు 300-200 కాదు. అలాగే ఒకప్పుడు అరెస్టులు ఉండేవి, ఇప్పుడు అరెస్టులు లేవు. అర్థమవుతుందా? కోర్టులో ఇప్పుడు మన మీద ఒక కేసు ఉంటే మనం టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళకి ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. పైగా అబ్బాయి కేసులు అంటే భయపడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడే విధానం ప్రకారం ఇంత తెగిచ్చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు అంటే ఏ కేసులన్నా వేస్తే ఎందుకు వచ్చిన గోళ అని ప్రతి చాట అక్కడ కవర్ చేస్తున్నాడు, ఇక్కడ కవర్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడైనా కేసులు వేయకపోతే అతనికి అది అలవాటు అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కానీ మనం ఏం చేసినా ఆవిడ అరుస్తుంది, తిడుతుంది, శాపనార్థాలు పెట్టుకుంటది, ఇంతే అయిపోయే. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తే చాలు. మీరు ఒక ఫోన్ ఆమెకు చేసి నేను చేస్తాను మేడం, ఒకసారి ఆమెతో మాట్లాడతా, ఆ విధానం చూడండి మేడం. అసలు ఒక్క నిమిషం రాంగ్ అమ్మ, ఒక్క నిమిషం, చాలా రాంగ్. ఎందుకంటే ఆవిడతో మాట్లాడే రైట్స్ మాకు లేవు. ఒకటి మాట్లాడతా మేడం, ఆవిడికి ఈ కేసుకి సంబంధం లేదు. మీ ఆయనకి నీకు మాత్రమే సంబంధం ఉంది. మీ ఆయన నీకు అన్యాయం చేశాడు, నువ్వు అతని మీద, అతని అమ్మా నాన్న మీద కేసులు ఫైల్ చేసుకునే రైట్స్ మీకున్నాయి. మీ ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఇక్కడ ఫోన్ కాల్స్ చేసి మేము తిట్టడమో, మీతో తిడుతుంటే ఎంటర్టైన్ చేయడమో చేయలేదు. ఎందుకంటే ఆ కేసులో ఉన్న స్ట్రాంగ్నెస్ ని బట్టి ఉంటది. కేసులో స్ట్రాంగ్నెస్ ఏంటి, ఫస్ట్ అమ్మాయికి 2వ పెళ్లి అయింది చూడు, ఫస్ట్ టైంలో నిన్ను తీసుకొచ్చి 15 రోజుల్లో పెట్టి 2వ పెళ్లి చేసుకుంటున్నాడు చూడు, అది స్ట్రాంగ్ కేసు. ఇప్పుడు ఇతను ఈ అమ్మాయి తోటి ఒక 1 వీక్ బ్యాక్ ఎప్పుడో పెళ్ళి అయ్యి, లేదా ఇప్పుడు రేపో ఎల్లుండో పెళ్ళి అవ్వబోతుంటే ఫోన్ చేసి నువ్వు అసలు వద్దన్నా నువ్వు ఆపినా మేము ఆగం, ఆ పెళ్ళి ఆపాలి, మేము చాలా స్ట్రాంగ్ గా దిగిపోతాం. ఎందుకంటే కేసును బట్టి ఉంటది. వేరే ఎపిసోడ్స్ లో వేరే వాళ్ళకి ఫోన్లు మాట్లాడేశారు కదా, మనకి ఫోన్ మాట్లాడేశారు, తిట్టేస్తారంటే నీ తిట్లు నేను తిట్టాల్సిన అవసరం నాకు లేదు. కేసును బట్టి ఉంటుంది, ఇచ్చి కేసును బట్టి. ఈ టైంలో మేము ఫోన్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా, నువ్వేదో ఎమోషన్లు అరుచుకోవడానికి మమ్మల్ని వాడుకున్నట్టు ఉంటుంది. యూజే లేదు. ఒక ఫోన్ చేస్తే అవతల వాళ్ళు భయపడాలి, ఒక ఫోన్ చేస్తే ఆ ఫోన్ వల్ల నీకు ఎంతో కొంత రిజల్ట్ ఉండాలి. నీ సాటిస్ఫాక్షన్ కోసం ఫోన్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇది అమ్మలక్కలు తగాదా, 20 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ రోజు కొత్తగా పెళ్ళయ్యి అబ్బాయి నిన్ను మోసం చేసి వెళ్ళాల, నిన్ను జీవితకాలం మోసం చేస్తున్నాడు. 10-15 ఏళ్ల నుంచి, 10-15 ఏళ్ల నుంచి కదా, నీ పెళ్లి దగ్గర నుంచి మోసం చేస్తున్నాడు. ఈవిడ 2వ ఆవిడ. ఫస్ట్ అమ్మాయితో అమ్మాయిని మోసం చేశాడు, నిన్ను మోసం చేశాడు. ఇప్పుడు 2వ ఆవిడ ఈవిడ. నిన్ను ఫస్ట్ భార్య లీగల్ గా నువ్వు. ఇది సంవత్సరాల తరబడి నడిచిపోతుంటే ఇప్పుడు మేము దిగి పోట్లాడితే అదేదో కుళాయిల దగ్గర బిందెల దగ్గర నీళ్ళ తగాదాల్లాగా ఉంటుంది, పనికి మాల తగాదు. అర్థమైందా? ఒక ఫోన్కి ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక ఇంపార్టెన్సీ ఉంటుంది. దాని రిజల్ట్ని బట్టే కాల్ చేస్తాం. ఇప్పుడు నేను రమ్య గారు వెనకాల ఉన్నారో లేకపోతే టీవీ షో వెనకాల ఉందో అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి యూజే లేదు. ఆవిడ స్టాండ్ వచ్చేసింది. ఎక్కడ కుటుంబ సభ్యులందరూ ఆవిడ వెనకాల ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఆవిడనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు మీ స్టాండ్ వచ్చేసింది లీగల్గా. నువ్వు ఫస్ట్ వైఫ్వి, నువ్వు ఏమన్నా చేయగలవు. ఇలా నువ్వు హక్కుగా వెళ్ళాలి తప్ప అమ్మలక్కల తగాదాలకి వెళ్ళకూడదు. అలా ఫోన్లు మాట్లాడుకోవడం ఏం ఉపయోగం ఉంది? అది ఫస్ట్లో మాట్లాడుకొని కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎవరి రైట్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ ఆ రైట్స్ ఉన్న అమ్మాయిని మనం తిడితే అమ్మలక్కలు తగాదా అవుతుంది అంటున్నా. యూజే లేదు. మా గుడ్ విల్ తగ్గించుకోవడం అసలు ఆ హక్కు లేని విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చేసి ఏమండి, ఆ అమ్మాయికి ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ అండి, మా ఆయన్ని పెళ్లి చేసుకుంది బ్లాక్మెయిల్ చేసి, ఆయన తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడేమో ఆయనతోనే ఉంటుంది, నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు, 15 ఏళ్ళు అయ్యింది, ఆవిడ తిట్టండి అని ఆ అమ్మాయి వస్తే మిమ్మల్ని తిడతామా?
తిట్టం. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఈ స్టోరీ. ఒకరికొకరికి అలవాటు అయిపోయింది. మీకు తిట్టుకోవడాలు, తన్నుకోవడాలు ఇవన్నీ కామన్. ఇష్యూ వచ్చినప్పుడల్లా ఆవిడ హక్కు ఆవిడకుంది, ఆవిడ ఇంట్లో ఉంది, నీ హక్కు నీకుంది, నీ దగ్గరకు వస్తున్నాడు అతను. ఈ ఇష్యూ మీద ఫోనులు చేయడమో మాట్లాడడమో కుదరదు. రెండోది, నీ హక్కులు నీకు తెలియాలి. సార్ మాట్లాడినాక చెప్తాను. ఈ సంవత్సరాలు అయినాక ఇప్పుడు ఏంటమ్మా ఇక్కడికి వచ్చి కేసు ఏం చేస్తారు? ఎవరైనా ఎట్లా సస్టైన్ చేశారు? మేము 20 ఏళ్ళు అయింది కదా మీకు. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి ఆ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎట్ట బతుకుతున్నారు మీరు? అదే ఆ అంటే పాపను ఎవరు? ఆయన మీ నాన్నగారు పెంచారా? అమ్మ నాన్న చూసుకున్నారు సార్. అప్పటి ఇప్పుడు నుంచి మీరు ఇక్కడ అంటే ఈ తనతోటి నేను ఇప్పుడు వచ్చి వెళ్తున్నాడు కాబట్టి రెంట్ 1 నెల ఇస్తాడు, 4 నెలలు ఇవ్వడు. ఫుడ్ 1 నెల తెస్తాడు, అదే అడ్జస్ట్ చేసుకోవాలి. తనతోటే రన్నింగ్ ఉంది సార్. 3 నెలలకు 1 నెల తింటే 2 నెలలు తినకుండా ఉన్నారా? ఏం చేస్తారు? మీరేం పని చేయట్లేదు, చేస్తున్నారా? లేదు సార్, అసలు మేము చాలా మేమున్న రెంట్ వాళ్ళని అడగండి ఎంత మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే తనతోటి 20 ఏళ్ళ నుంచి ఇట్లా అడ్జస్ట్ అయిపోయి అడ్జస్ట్మెంట్ కాదు అది. ఆ కోర్టు కేసు ఒకసారి జైలుకి పంపించారు, తెలిసింది కదా. ఇమీడియట్ గా అదే చేసేసి ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడు కూడా నాకు ఇప్పుడు ఈ వయసు అయిపోయింది సార్. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావు, ఇప్పుడు నేను రైట్స్గా భార్యను. మరి నాకు ఏమి ఇస్తానని అబద్ధాలు చెప్పావు, దాన్ని వదిలేస్తానని అబద్ధాలు చెప్పావు. నన్ను అన్యాయం చేస్తూనే వస్తున్నావు కదా ఇప్పటి వరకు కూడా. చేశాడు, ఇంతకాలం చేస్తాను, మొదటి రోజు నుంచి చేస్తాను అన్నాడు కదా. చేశాడు. ఇప్పుడైనా మనం ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు కదా, అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. దానికి లీగల్గా మన మేడం చెప్పినట్టు లీగల్గా ఏమున్నాయో అవి చేసుకోవాలి. లీగాలిటీస్ మీకు తెలిసి ఒకసారి జైల్లో కూడా పంపించారు కదా. సో మళ్ళీ లీగల్గా చేసుకోండి. అంటే లీగల్గా చేసుకోవాలంటే ఇప్పట్లో పోలీసు వాళ్ళు కూడా అంత ఇప్పుడు అరెస్ట్ చేయరు అంతే. ఇంతకు ముందులాగానే ఉంటుంది, అరెస్ట్ చేయరు. మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ ఏదో చూసుకోవాలి. మీరు ఇంతకు ముందులా గబుక్కుని అరెస్ట్ చేసి లోపల పెడతారు, అవన్నీ ఉండవు. సో అది ఏముండదు. మీ కేసు కానీ నడుస్తుంది. మీరే ఫస్ట్ వైఫ్, లీగల్గా ఫస్ట్ వైఫ్ కాబట్టి మీకు ఉంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ మ్యారేజ్, పైగా లీగల్ రిజిస్టర్డ్ కదా. సో అవన్నీ సర్టిఫికెట్లు, ఫోటోలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి కదా. ఇంకేంటి మరి, దాని మీద చూసుకోండి. నాన్న ఇప్పుడు మీరు లీగల్ ప్రొసీడింగ్స్ గురించి కొంచెం అవగాహన చేసుకోండి. ఎందుకు అంటే మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేసుకోవాలి. మీరు చేసే పని వల్ల, మీరు మాటలతో కాదు చేతలతో మీరు చేసే పని వల్ల అవతల వాళ్ళు భయపడాలి తప్ప, మీరు ఎమోషన్, కోపం, మీ హక్కుల కోసం చిల్లర వ్యక్తులతో పోట్లాడుతున్నారు. అర్థమవుతుందా? మీ అర్హత వేరు, మీ లెవెల్ వేరు. మీ రేంజ్లో మీరు క్వాలిటీగా ఎడ్యుకేటెడ్ లాగానే బిహేవ్ చేయండి. ఎప్పుడు కూడా ఈ వయసులో మిమ్మల్ని ఏదో ఏ పనో చెయ్యండి అని మేము అనలేం, కానీ ఒకళ్ళ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి? ఇప్పుడు ఇతను మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నది ఎందుకు అంటే 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి నిన్ను మోసం చేస్తున్నాడు. ఈ రోజు మోసపోవడం కాదు. ఎందుకు మోసం చేస్తున్నాడు? అతని అవసరాలకి, అతని అందంగా ఉన్న నిన్ను వాడుకోవడానికి, విచ్చలవిడితనానికి నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వెందుకు భరిస్తున్నావంటే అవసరం. ఆల్రెడీ ఒక పెళ్ళి అయ్యింది, ఫస్ట్ భర్త అట్లా అయ్యింది. ఈ రెండో భర్త ఇంకా అష్టనిష్ట దరిద్రుడో, వేస్ట్గాడో, పనికిమాలినోడో ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా నీకు లీగల్గా రిజిస్టర్డ్ మ్యారేజ్ అయింది కాబట్టి నేను ఫస్ట్ వైఫ్నే కదా, ఎక్కడ తిరిగి వచ్చినా మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తాడన్న ఒక ఇదితో కుటుంబం దగ్గర మళ్ళీ తలెత్తుకొని ఉండాలి, ఇంకో పెళ్లి చేసుకోం కదా అన్న ఒక సొసైటీలో గౌరవంగా బతకాలని మీరు భరిస్తూ వచ్చారమ్మా. భరించారు. చాలు, వయసే అయిపోతుంది. భరించడానికి కాదుగా పెళ్ళిళ్ళు చేసుకునేది, భరించడానికి కాదుగా బతికేది. నీ హక్కు కోసం నువ్వు మాట్లాడు. ఇప్పుడు మీరు మాట్లాడేవి ఒక 3 పాయింట్లు నేను క్లారిటీ ఇవ్వాలి. ఒకప్పుడు కేసులు వేరు, ఇప్పుడు కేసులు వేరు. ఒకప్పుడు ఎవరన్నా ఉండాలి తోడు. మనం పోలీస్ స్టేషన్లకి వెళ్ళాలన్నా మనం ఒక్కడమే వెళ్తే ఇలా వేలు పెట్టి చూపించే స్టేజ్లో నుంచి ఈ రోజున వేరే కంట్రీస్ కూడా సింగిల్ ఉమెన్ వెళ్ళి హ్యాపీగా తను ఎంజాయ్ చేసి, తన కోసం తన టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసి వస్తున్నారు. అది ప్రకృతిని చూడటమా, అడ్వెంచర్స్కి వెళ్ళటమా, గ్రూప్ టూర్స్లోకి వెళ్ళటమా అని. అంటే ఇండివిజువల్గా ఏ పనన్నా చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మిమ్మల్ని ఎవరు తక్కువగా చూడరు. అర్థమవుతుందా? ఇక్కడ మీ అమ్మాయి తోడు వస్తుందా, లేకపోతే నువ్వు ఒక్కదాని వెళ్తావా, లేదండి పక్కన ఒక చిన్న లాయర్ ఉన్నారు ఆ లాయర్ ద్వారా వెళ్తావా అంటే వాళ్ళే చూసుకుంటారు. మీరు కొంచెం చాలా అమాయకంగా మంచిగా ఉన్నారమ్మా. నాకు తెలిసి మీరు ఏదైనా ఒక చిన్న లాయర్ ద్వారా ప్రొసీడ్ అవ్వడం బెటర్. ఎవరో దొరకపోతే మేము ఎవరినైనా రిఫర్ చేస్తాము, అప్పుడు మీరు అట్లా వెళ్ళండి. ఎలా వెళ్ళండి? మీకు 2 డౌట్లు ఉన్నాయి. మరి కేసులు వేస్తే ఒకప్పుడు అరెస్ట్లు అయ్యారు, ఇప్పుడు అరెస్ట్ అవ్వరు. అప్పుడు నువ్వు వేసిన కేసు చాలా స్ట్రాంగ్ కేసు. ఫస్ట్ వైఫ్ ఉండగా రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకొని సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకోవడం లీగల్గా అది చెల్లదు కాబట్టి అరెస్ట్ చేశారు, లోపలేశారు, 4 పీకారు, అన్నీ అయిపోయింది. అయినా సిగ్గు లేకుండా 2 ఇయర్స్ తర్వాత వచ్చి నిన్ను బతున్నాడు, మళ్ళీ తెచ్చుకున్నాడు.
అతనికి నిన్ను ఎంజాయ్ చేయాలి, మళ్ళీ నువ్వు ఈ కేసు వదిలిపోతే పనిష్మెంట్ పడుతుంది, ఎందుకు వచ్చిన గోళ అని నిన్ను బతులు ఆడుకొని తెచ్చుకున్నాడు. నువ్వు ఆ రోజే స్ట్రాంగ్గా ఉండుంటే కనీసం ఒక 10-15 లక్షలన్నా సెటిల్మెంట్ అమౌంట్ ఇచ్చి క్లోజ్ చేసుకునేవాళ్ళు. దాంతో ఏ ప్రాపర్టీ కొన్నా ఈరోజు కోటేశ్వరాలు. నువ్వు ఆ పని చేయలే. ఎందుకు అంటే భర్త కావాలి, సొసైటీలో భర్త ఉంటే గౌరవం అని. అంతే. ఆ పోస్ట్ నుంచి గౌరవం కోసం వచ్చా. పోనీ గౌరవించాడా? మళ్ళీ 3వ పెళ్లి చేసుకున్నాడు. పోనీ అప్పుడైనా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరే బాబు కేసు క్లోజ్ అవగానే నెక్స్ట్ రోజు ఇట్లా పెళ్లి చేసుకున్నారు అని మీరు ఆ రోజు స్ట్రాంగ్ గా ఇంకో కంప్లీట్ ఇచ్చేస్తే 7 సంవత్సరాలు నడిచింది. ఆ కేసు ఏమైందమ్మా? పాప పుట్టిన తర్వాత కూడా పాప చనిపోయే వరకు కేసు నడిచింది. ఆ కేసు ఏమైంది? ఆ కేసు ఏమైందంటే మా మామ మా మరిది కోర్టుకి వెళ్ళి అడ్వకేట్ మహేష్ అని అన్నారు, అక్కడికి వెళ్ళి నా కోడలు ఈమె వేరే పెళ్లి చేసుకోలేదు అనేసి రాసి ఇచ్చారు. ఈమెనే నా కోడలని అందరు రాసి ఇచ్చి నువ్వు కూడా మళ్ళీ భర్త కావాలి కాబట్టి పోనీ ఇప్పటికన్నా మారారులే, ఆ 3వ అమ్మాయి కాబట్టి ఎంటర్టైన్ చేద్దామని దాన్ని ఏమన్నారు, అది వెళ్ళిపోతుంది అంట పాప పుట్టినాక. అదే నువ్వు నమ్మావు, 2వ అమ్మాయిని ఎట్లా తరిమేశారో ఈ అమ్మాయిని కూడా తరిమేస్తారులే అని నువ్వు నమ్మి మళ్ళీ 2వసారి కూడా కేసు విత్డ్రా చేసుకున్నావు. అసలు మీరు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలంటే పాప చనిపోయినాకనే రియాక్ట్ అయ్యి కొంచెం ఇదయ్యారు. మళ్ళీ మీరు కంప్లైంట్ ఇచ్చుంటే వాళ్ళు సెటిల్మెంట్. పాపను కూడా అంటే నాకు ధైర్యం లేకుండా భయంతో ఉన్నా మేడం. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నాకు పాప రోజు గుర్తొస్తూ బాధ అనిపిస్తుంది, కానీ నాకు ఐడియా ఇచ్చారు వేరే వాళ్ళు, నువ్వు మీ ఆయనే చంపేశారు అది ఇద్దరు కలిసి. కనీసం ఆ రోజున అట్లా డౌట్ రేస్ చేస్తూ ఒక కంప్లైంట్ ఇచ్చినా అది స్ట్రాంగ్ గా ఉండేది. కానీ నువ్వు ఇవ్వలే. ఓకే కంప్లీట్ చేద్దాం, కానీ నువ్వు ఇవ్వలేదు కాబట్టి పోనీ ఇప్పుడైనా కానీ భర్త కావాలనే భరించావు. కానీ అతను బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంది. 3వ భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు, నీతో ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ 3వ దుకాణం పెట్టాడు. ఎవరో అదే అమ్మాయి పేరేంటే తిరుపతమ్మ మంగతాయ తాయారుతో మళ్ళీ ఏదో తయారయ్యాడు. సో ఇంత క్యారెక్టర్లెస్ గా ఉన్న వ్యక్తికి నువ్వు ఇంకా బ్రేక్ వెయ్యాలి. ఇప్పుడు బ్రేక్ ఎందుకు వేసానంటే మేడం, ఈ 3వ వ్యక్తి వచ్చిన తర్వాత ఇంట్లో వీడియో కాల్ ఇవన్నీ చూసాక నాకు అనిపించి విరుక్తి పుట్టి ఇంతవరకు తనను కేసు వద్దు, ఆయన బాగుండాలి, ఎట్లా ఉన్నా అయిపోయింది, ఏదో పిల్లలు ఉన్నారు, నా బాధ నేను పడని అనేసి ఓర్చుకున్నాను. ఎప్పుడైతే ఈ ఎంట్రీ అయిందో, నేను ఒంటరిగా ఎంత సంవత్సరాలు ఉంటా మేడం చెప్పండి, నాకు విరుక్తి వచ్చేసింది. ఆమెతో ఉంటూ వీళ్ళ కార్లలో కారు కొని బంగారం వేసుకొని వాళ్ళతో తిరుక్కుంటూ చేసుకుంటూ, నేను కూడా మనిషినే కదా మేడం, ఎంతవరకు నేను కూడా సహిస్తాను. అందుకే ఇంకా నువ్వు సహించొద్దు. 498 కేసు నువ్వు వేసినా ఇప్పుడు అంత స్ట్రాంగ్ కాదు. అరెస్టులు ఉండకపోగా అమ్మాయి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసేసావుగా ఏంటి అంటారు. ఎందుకంటే మేమంటే ఇంత టైం స్పెండ్ చేసి నీ బాధ ఏంటో విన్నాం. కోర్టులో సీన్ బట్టే, పోలీస్ స్టేషన్ లో సీన్ బట్టే ఉంటది. అప్పుడేంటి సెకండ్ మ్యారేజ్, నువ్వు ఫస్ట్ వైఫ్ స్ట్రాంగ్ కేసు. మొన్న 2వసారి వేసినప్పుడు ఏంటి, నువ్వు ఫస్ట్ వైఫ్, ఆ అబ్బాయి 3rd మ్యారేజ్ చేసుకుంటున్నాడు, కేసు స్ట్రాంగ్ గానే వేశారు. ఇప్పుడు ఏముంది, అలాగే అన్ని సీరియస్ కండిషన్స్ అన్ని అయిపోయినాయి. నాకు ఎందుకు ఇట్లా చూసారు కదా మేడం, ఎందుకు ఇంత బాధ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఏ ఏజ్ అనేది కాదు నాకు ముఖ్యము, భర్త నువ్వు సొంత ఇల్లు కొని దాన్ని పెట్టుకొని అదే మాట్లాడుతున్నా. నెక్స్ట్ సో ఇప్పుడు 3వసారి కేసు ఎందుకు వేయాల్సి వస్తుంది అంటే, నీకు వయసు అయిపోయింది, 1 రూపాయి అంటూ లేకపోతే నిన్ను చూసేవాళ్ళు లేరు. ఉన్నంతలో కనీసం అతను నీకు రెగ్యులర్ గా మెయింటెనెన్స్ ఇవ్వాలి. కోర్టు ఏం చెప్తుంది, భార్య పిల్లలకి తిండి పెట్టండి, షెల్టర్ ఇవ్వండి, చదివించండి, లేకపోతే మెడికల్ ఉంటే చూడండి, ఇట్లాంటి వాటినే గానీ ఆస్తిలో వాటా ఇవ్వమని ఏ కోర్టు చెప్పట్లా. అర్థమవుతుందా? ఆయనకి నచ్చి ఆయన ఆస్తి ఎవరికి ఇచ్చుకుంటాడో వాళ్ళకి ఇచ్చుకుంటాడు. నువ్వు ఆస్తిలో వాటా ఇవ్వట్లేదండి నాకు, లేకపోతే ఆస్తిలో నన్నన్నా ఉండనివ్వాలి కదండి, నేను కూడా ఆవిడతో ఈక్వలే కదా, ఆవిడ ఒక ఫ్లోర్లో ఉంటే నేను ఒక ఫ్లోర్లో ఉంటాను కదా భర్త దగ్గర, ఇలా అడుగుతున్నారు. అలా ఇష్టం లేకుండా ఒక చోటకి వెళితే వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా చేస్తారు, లేదా మీకు మీరే ఏదో అయ్యేలాగా క్రియేట్ అన్నా చేస్తారు. పిల్లనే డౌట్ఫుల్గా నీకు తెలుస్తుంది, నీ విజన్లో నీకు అర్థమవుతుంది ఎవరు ఏం చేసి ఉంటారా అని. నిన్నేదన్నా చేయడానికి అవకాశం ఉంది, నీ మీద నీ కూతురు ఆధారపడి ఉంది, ఆ పిల్లకు ఒక పిల్ల ఉంది, మనవరాలు ఉంది, ఇన్నున్నారు కదా. సో వాళ్ళ కోసం నువ్వు బతకాలి, ఇప్పుడు ధైర్యంగా బతకాలి. నీకు అన్యాయం చేసిన వ్యక్తి దగ్గర నుంచి నువ్వు మెయింటెనెన్స్ వసూలు చేయాలి అనేది నేను చెప్తున్నా. ఆస్తి మనకి రాదు, ఇంట్లోకి వెళతావా వెళ్ళవా అనేది నువ్వు ఆయన సెటిల్మెంట్ చేసుకునే దాని మీద ఉంటది. ఇప్పుడు నువ్వు మెయింటెనెన్స్ కేసు వేసావనుకో, చాలా స్ట్రాంగ్ గా కేసు వేసిన దగ్గర నుంచి క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ 15 days లో మీరు కేసు ఫైల్ చేస్తే జూన్లో నెంబరింగ్ అవుతుంది. 2-3 నెలలకు అతను సమన్స్ వెళ్తాయి. ఒక 6 నెలల నుంచి నీకు మెయింటెనెన్స్ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నావు? కేసు వేసిన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 6 నెలల ఇన్కమ్ కూడా, నెలకి 10,000 ఆర్డర్ చేసిన
చేతి ఖర్చులకు ఉంటాయి, ఎందుకు వదిలేయాలి, నీ మెడికల్ ఖర్చులకు ఉంటాయి. అంతే మేడం. అర్థమవుతుందా? ఒక చిన్న లాయర్ని కలిసి ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు వేయండి. విడాకుల కేసులు వేయొద్దు, అతను వేస్తే ఊరుకోవద్దు. అలాగే 498 DVCలు కూడా అవసరం ఈ కేసులో. నువ్వు భార్యవి, ఫస్ట్ భార్యవి, నీ హక్కులు నీకుంటాయి. ఇన్ కేసు అతనికి సడన్ గా ఏదైనా అయ్యిందే అనుకో, అదే కదా. అతని పేరు మీద ఉన్న ఆస్తిలో నీకు ఫుల్ రైట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సెకండ్ వైఫ్ కి ఎటువంటి రైట్స్ ఉండవమ్మా, నీకు పూర్తి రైట్స్ వాళ్ళంతా గుడి పుట్టని చేస్తారు మేడం. చెయ్యని, నీ హక్కు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళలేవు, వెళ్తే ఊరుకోరు. నిన్ను ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్ళి, నువ్వు ఒకవేళ ఫోర్స్ఫుల్ గా వెళ్ళావంటే ఏదైనా చేస్తారు. మనకు అట్లా అవసరం లేదు అంటున్నా. ఇంకా పోరాడింది చాలు, రెస్ట్ తీసుకో. నువ్వు రెస్ట్ తీసుకొని కాస్త కాళ్ళ మీద కాలేసుకొని తినాలి అంటే మెయింటెనెన్స్ కావాలి. అది ఒక్కటే తన్నుకుంటూ వస్తుంది నువ్వు ఆ పిటిషన్ వేస్తే. ఇది ఒక్కటే వేసి రిలాక్స్ అవ్వండి అమ్మా, ఇప్పటిదాకా పడిన కష్టాలు చాలు. చాలు మేడం. అర్థమవుతుంది? అది కూడా నాకేంటంటే ఇప్పుడు వరకు, ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చి ఎక్కడో చెన్నైకి దీపావళి పండగకి వెళ్తున్నాడు, వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నారని వెళ్తున్నావు. నేను పిలిస్తే ఇప్పుడు ఏదైనా ఒక రోజు రమ్మంటే ఒక పండగకి రాడు. రావద్దంటున్నా, వద్దు, నువ్వు అసలు ఎంటర్టైన్ చేయకు. నీ దగ్గరకు వచ్చేంత అర్హతే లేదు అతనికి. నీ వరకు నువ్వు రిలాక్స్ గా ఉండు పిల్లలతోటి. వాళ్ళకి నీ వాల్యూ తెలియాలి. ఓకే, ఈవిడ కేసులు వేయగలదు, జైలుకి పంపిస్తుంది, మెయింటెనెన్స్ వసూలు చేయగలదు. ఈవిడికి 10,000 ఇవ్వడం కంటే ఈవిడ దగ్గరికి వెళ్ళటం బెటర్. ఈవిడికి 15,000 ఇవ్వడం కంటే ఈవిడ బతులాడుకొని ఇంటికి తెచ్చుకొని రోజు నీతో కలిసి ఉండడం బెటర్. ఆ వంకతో వస్తాడు. నీకంటూ రూపాయి ఇవ్వాల్సి వస్తే, హక్కుగా నువ్వు వసూలు చేస్తే చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక ఇవన్నీ పక్కన పెట్టు, రిలాక్స్గా ఉండు, ఆరోగ్యం చూసుకోండి. చాలా థ్యాంక్స్.